శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు సాధనకు సంబంధించినటువంటి ప్రశ్నలు పంపుతున్నారు. అంటే సాధన, ఆత్మజ్ఞాన సాధన ఎలా చేసుకోవాలి, అంతరంగ సాధన ఎలా చేసుకోవాలి, జీవితంలో జీవించేటప్పుడు ఈ ఆత్మజ్ఞానంతో కలిపి ఎలా జీవించాలి, అంటే భౌతిక జీవితంలో, నిత్య జీవితంలో ఎలా ఈ జ్ఞానాన్ని వాడుకోవాలి, ఇలా అనేక రకములైనటువంటి ప్రశ్నలు సాధన గురించి అడుగుతున్నారు. సాధన అనేది మన జీవితానికి భిన్నమైనటువంటి, మనమేదో ప్రత్యేకంగా చేసేటువంటి విషయం అసలు కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అయితే సాధన అని, ఆధ్యాత్మికత అని ఇవన్నీ ఎందుకు చెప్పబడినవి అంటే, ప్రత్యేకంగా ఎవరు వీటి మీద దృష్టి పెట్టట్లేదు. అంటే తనలోనే ఉన్నటువంటి జ్ఞానం మీద, విచక్షణ జ్ఞానం మీద, మంచిగా ఉండటం మీద, తనలోనే ఉన్నటువంటి ప్రాణశక్తి మీద, తాను మంచిగా ఎటువంటి చెడు చేయకుండా జీవించటం మీద, తనలోనే కలుగుతున్న భావాల మీద, తనలోనే కలుగుతున్న ఆలోచనలు, తనలోనే కలుగుతున్నటువంటి అనేక భయాలు, ఆందోళనలు, ఆదుర్దాలు, లేదా సంతోషాలు, దుఃఖాలు, భావోద్వేగాలన్నీ, ఇవన్నీ ప్రతి మనిషికి తనలోనే జరుగుతున్నాయి. కానీ వాటి మీద మనిషి దృష్టి పెట్టట్లా. నిరంతరం మనిషి తనకేదో కావాలనుకుంటూ ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంటి అది? మొత్తం శరీరపరంగానే. అయితే అది తప్ప అంటే తప్పు కానే కాదు, నిజమే, అది అలాగే జీవించాలి. శరీరం నిజమే. కానీ ఒక్క శరీర భావనతోనే వెళ్ళిపోతే ఆ శరీరాన్ని నడిపేటువంటి జ్ఞానభావాన్ని కూడా పట్టించుకోకపోతే అప్పుడు ఏమైంది? శరీరమే నేనన్న భావనలో అసలు శరీరానికి నిరంతరం మార్పులు, నిరంతరం ఆహారం సమకూర్చడం, నిరంతరం దానికి సౌఖ్యాలు సమకూర్చడం, నిరంతరం దానికి ఏదో ఒకటి రక్షించాల్సి వస్తుంది. దాన్ని ఇవ్వాల్సి వస్తుంది, రక్షించాల్సి వస్తుంది, వాటి కోసం ప్రయత్నించుకోవాల్సి వస్తుంది. ఈ అవసరాల కోసం ఒక కుటుంబ వ్యవస్థ తయారైపోయింది, కుటుంబం తయారైపోయింది. అందరం ఒకరికొకరు శరీరాలు అనుకుని పరిమిత భావంతో వెళ్ళిపోతున్నాం. శరీరాలు అనుకోవటం తప్పు కాదు, కానీ శరీరాలు మాత్రమే అనుకొని వెళ్ళిపోతూ ఈ శరీరాన్ని నడిపే జ్ఞానాన్ని కూడా పట్టించుకోవట్లే మనం. ఈ శరీరాన్ని నడిపేది కూడా జ్ఞానమే. ఈ శరీరంతో మనం గ్రహించేదంతా జ్ఞానమే. లోపల మనకు కలిగే భావాలు జ్ఞానమే, మనకు కలిగే భయాలు జ్ఞానమే, దుఃఖాలు జ్ఞానమే, అన్నీ తెలియటమే. జ్ఞానం అంటే తెలియటం. అందువలన కొంతమంది మహాత్ములు ఏం చెప్పారంటే, శరీర భావాన్ని ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకెళ్ళిపోయినప్పుడు మనిషి చెడు వైపు వెళ్ళిపోతున్నాడు పరిమిత భావంతో. ఒకవేళ పూర్తిగా పోయిన చెడ్డవాళ్ళు కాదు, కొంచెం ఏదో మంచి చెడు కలిసి కలయికల్లో ఉన్నవాళ్ళైనా శరీరము నేనన్న భావనలో సాగిపోవటం వలన, అలాగే సాగుతూ ఉండటం వలన వాళ్ళ శరీరం వరకు, వాళ్ళ పరిమితంగా వాళ్ళ కుటుంబం వరకే ఆలోచించుకుంటూ భయాలకు లోనవుతున్నారు. ఎందుకంటే శరీరం ఎప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటుంది. నా శరీరం మార్పులకు లోనవుతుంది, నా కుటుంబ సభ్యుల శరీరాలన్నీ మార్పులకు లోనైపోతూ ఉంటాయి. చివరిలో మరణం అనేది ప్రపంచంలో కనపడతానే ఉంది. మరణ భయం మూల భయంగా ఉండి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకేదో ఇబ్బంది వచ్చినట్టు అయిపోతుంది. అంటే ఒక అసహనం, అంటే చిన్న సమస్యను కూడా మనిషి ఎదుర్కోలేడు. అసలు నాకు సమస్య రాకూడదు అనుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి. ఇది శరీర భావన. అసలు నాకు సమస్య రాకూడదు, నాకెవరు ఎదురు రాకూడదు, నాకు ఎక్కడ ఇబ్బంది రాకూడదు, అంటే చిన్నదాన్ని కూడా భరించలేని స్థితికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు? ఇది శరీర భావనలో. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా భరించలేరు, పిల్లలు ఏమన్నా ఎదురు చేస్తే తల్లిదండ్రులు భరించలేరు. ఇదంతా ఏంటి అంటే శరీర భావనలో ఇలా జరుగుతున్నది. ఇదంతా శరీర భావన. అంటే ఒక చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేము. అసలు నాకు ఎదురుగుండా ఎటువంటి సమస్య రాకూడదు, అలజడి ఉండకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి, సుఖశాంతులతో సాగిపోవాలి, ఎప్పుడూ నాకు సుఖాలే ఉండాలి, ఎప్పుడూ ఆనందమే ఉండాలి. ఇది భావన. ఇది శరీరపరంగా ఆలోచించినప్పుడు ఇలా ఉంటున్నాడు. అంత బలహీనుడు అయిపోతున్నాడు మనిషి, ఒక చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేక, స్త్రీలైనా పురుషులైనా. అదే మీరు కొంచెం జ్ఞాన భావనలో ఆలోచించండి. జ్ఞానం మన లోపలే ఉంది. ఆలోచించడానికి జ్ఞానాన్ని ఎవరో ఇవ్వక్కర్లా. మనలో ఉన్న ఆలోచన ప్రక్రియ జ్ఞానము. జ్ఞానం అంటే మీరు ఎవరో గురువులు, గ్రంథాలు, మతాలు, దేవుళ్ళు బోధించాలనుకుంటున్నారు. వాళ్ళు బోధించింది జ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళు ఏం బోధించలేదు.
వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వాళ్ళని వాళ్ళు చూసుకొని చెడుగా జీవించడం వల్ల కష్టాలు వస్తున్నాయి, మంచిగా జీవించడం వల్ల ప్రశాంతంగా వెళ్ళిపోతుంది జీవితం. చెడుగా జీవించే వాళ్ళు ఇతరులకి కష్టాలు ఇస్తున్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఇదంతా ఎందుకని అనుభవం మీద చెప్పారంతే. అవేమి పెద్ద పెద్ద జ్ఞానాలు కాదు, బోధలేం జ్ఞానాలు కాదు, బాధల్లోంచి పుట్టినయే బోధలన్నీ. నువ్వు ఆలోచించుకున్నా నీకు అర్థమవుతాయి. మనలోనే ఉన్నది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఎరుక. నేను తెలుసుకునే శక్తి. నేను తెలుసుకునే శక్తి ఏదుందో అది జ్ఞానం. ఏదైనా తెలుసుకునే శక్తి. ఇప్పుడు కంటితో చూశాను, అది జ్ఞానం. చెవితో విన్నాను, గ్రహించాను, అర్థమైంది, అది జ్ఞానం. నోటితో తిన్నాను, గ్రహించాను, అర్థమైంది, రుచి తెలిసింది, అది జ్ఞానం. ఆహారం తిన్నాక నా శరీరానికి శక్తి సమకూరినట్టు అనిపించింది, ఆ అనిపించడం జ్ఞానం, ఆ గ్రహించడం జ్ఞానం. స్పర్శ తెలుస్తుంది, చలి, ఎండ, వాన శరీరం మొత్తానికి తెలుస్తుంది, అది జ్ఞానం. తెలియడమే జ్ఞానం. జ్ఞానం అంటే పెద్ద విశేషం కాదు. అలా తెలుస్తున్న దాన్ని గమనించుకొని జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానాన్ని పట్టుకుంటే నీకు ఆలోచన కూడా వస్తుంది. అలానే శరీరాన్ని వదిలేమని చెప్పట్లా, శరీరం నిజమే, కానీ జ్ఞానం కూడా నిజమే కదా. శరీరాన్ని నడిపేదే జ్ఞానం కదా. ఇప్పుడు నేను పలానా మనిషిని అనేది జ్ఞానంలో ఉంది. అది నేను పలానా మనిషిని, నా తల్లిదండ్రులు పలానా వాళ్ళు, నా భార్య పిల్లలు పలానా వాళ్ళు, నా భర్త పిల్లలు పలానా వాళ్ళు, నేను ఈ ఉద్యోగం చేస్తాను, నేను ఇక్కడ ఉంటున్నాను, ఈ ఊళ్ళో ఉంటున్నాను, నాకున్నవి ఇవి, నాకు లేనివి ఇవి, నా కోరికలు ఇవి, నా దుఃఖాలు ఇవి, ఇదంతా జ్ఞానంలోనే ఉంది. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే గ్రంథాల్లోది కాదు. జ్ఞానం అంటే మహాత్ములు, గురువులు, దేవుళ్ళు, మత గ్రంథాలు బోధించింది ఒక్కటే జ్ఞానం కాదు. జ్ఞానం అంటే తెలియట. అవన్నీ చెప్పేది ఏంటో తెలుసా? ఇలా ఉండండి, ఇలా ఉండకండి అని చెబుతున్నాయి అంతే. రెండు. అక్కడేం పెద్ద విశేషాలు లేవు, మనుషులు చేసే పనులే. జ్ఞాన గ్రంథాలు కానీ, మతాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, గురువులు కానీ ఎవరైనా నీకేం చెప్పినా అక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి అంటే ఇలా ఉండు, ఇలా ఉండకో, అంతే. దాన్ని అనేక రకాలుగా చెప్పారు. అది నీకు తెలుసు, నువ్వు దాని మీద దృష్టి పెట్టట్లా. శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నావు. ఆ శరీరం నేనన్న భావన చేత ఆ వెళ్ళిపోవటంలో ఎంత దూరం, అది ఎంత గాఢంగా ఉందండి. శరీరం నేను అనుకొని వెళ్ళటం, మళ్ళీ చెబుతున్న శరీరం నేను అనుకోవడం తప్పు కాదు, శరీరం మాత్రమే నేను అనుకొని వెళ్ళిపోవటం తప్పు. అప్పుడు నా పరిమిత భావన వస్తుంది. అలా వెళ్ళిపోవటం వలన ఒక సమస్యను కూడా ఎదిరించలేనటువంటి స్థితికి వచ్చేస్తున్నారు. అంటే చిన్న సమస్యను తట్టుకోలేకపోతున్నారు. చలి తట్టుకోలేను, ఎండ తట్టుకోలేను, వర్షం తట్టుకోలేను, ఎవరన్నా ఒక మాట అంటే భరించలేను, ఎవరన్నా ఎదురు చెబితే భరించలేను, నాకెవరు ఎదురు రాకూడదు. ఒక భరించలేని మనసు వచ్చేస్తుంది. అన్ని నేను అనుకున్నట్టు జరిగిపోవాలనిపిస్తుంది. ఇక్కడ శరీరాన్ని ఉపయోగిస్తూ అట్ ది సేమ్ టైం జ్ఞానాన్ని కూడా, వాడు జ్ఞానమే కదా నిన్ను గదిపేది. కాలు కదపాలంటే జ్ఞానం ఉండాలి, కన్ను చూసింది గ్రహించాలంటే జ్ఞానమే, చెవి అన్నది గ్రహించేది జ్ఞానమే. జ్ఞానమైన ఒక ఆలోచన, ఒక భావం పుట్టకపోతే అసలు మనం ఏ పని చేయలేంగా. నేను మనిషిని అనేది జ్ఞానమే, నేను శరీరం అనేది జ్ఞానమే, నాకు ఇవన్నీ కావాలనేది జ్ఞానమే, నాకెవరో ఎదురు రాకూడదు అనుకునేది కూడా జ్ఞానమే, జ్ఞానంలో భాగమే. నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలనేది కూడా, అనుకున్నట్టు అయిపోవాలనేది కూడా జ్ఞానంలో భాగమే. కానీ ఇక్కడ కొంచెం ఆలోచిస్తే నేను అనుకున్నది అనుకున్నట్టు అయిపోతానికి ప్రపంచం మొత్తం నేను ఒక్కడనే ఉన్నానా, నేను ఒక్కదాన్నే ఉన్నానా? అది ఆలోచించి కూర్చొని. లే కుటుంబం నేను అనుకున్నట్టు అయిపోవాలంటే నేనేనా? ఇంకా మనుషులు లేరా పక్కన? కుటుంబంలో మనుషులు లేరా? మన ఇంట్లో నలుగురు ఉన్నారుగా, మరి నలుగురు అనుకుంటానే ఉంటారుగా. అలాగే సమాజంలో 400 మంది, 4000 మంది, 4 కోట్ల మంది. మన దేశంలో 140 కోట్ల మంది, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. నువ్వు అనుకున్నట్టు ఎందుకు అవుద్ది? మనం ఏదో బజార్ బయలుదేరితే మనం వెళ్తాను, రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోవచ్చు, అనేక చోట్ల మలుపులు తిరగాల్సి రావచ్చు, ఏ రిపేర్లో చేస్తూ ఉండొచ్చు. నా కర్మింతే, నేను ఎక్కడికి బయలుదేరిన అన్ని ఎదురొస్తాయి, నా కర్మింతే, నాకు అన్నీ అపశకునాలే ఉంటాయి, నేను ఏ పని తలబెట్టినా అవ్వదు అని నిన్ను నువ్వు సమస్యని ఎదుర్కోలేని స్థితికి తయారు చేసుకుంటున్నావు. నీ కర్మింతే కాదు, రోడ్లన్నీ వేసి పెట్టారు, పనులు ఉన్నప్పుడు రోడ్లు రిపేర్లు చేస్తారు, అనేకం అడ్డం వస్తాయి, అందరూ జీవిస్తున్నారు. అడ్డం రావడం ఏంటి? వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు ఏదో సన్న సందుల్లో ఉన్నాయి, ఒక లారీ అడ్డం వచ్చింది, మన వాహనం ఆగిపోవాల్సి వచ్చింది, పక్క నుంచి వెళ్ళాల్సి వచ్చింది. లారీ వాళ్ళు బతకొద్దా? ఆ లారీ వాళ్ళు ఏదో పని మీదే కాబట్టి లారీ వస్తుంది, లారీ వాళ్ళు బతకాలి, ఆ లారీలో సరుకు తెప్పించుకుంటున్న వాళ్ళు బతకాలి. మరి ఆ సన్న సందులు ఉంటే వాళ్ళ ఇంటి వరకు కూడా అన్నీ రావాలిగా. జ్ఞానం అంటే ఇది. నాలా అందరూ బతకాలనుకున్నప్పుడు నా కర్మిందే, అందరూ నాకు ఈ బొట్టు లేని వాళ్ళు ఎదురొస్తున్నారు, పిల్లులే ఎదురొస్తున్నాయి,
నాకు అపశకునాలే ఎదురొస్తున్నాయి ఇలా అనుకోవు. ఎందుకని? మనుషులు బతుకుతారు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే బొట్టు లేని వాళ్ళు తిరగకూడదా? నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే పిల్లులు తిరగకూడదా? నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే నువ్వు భావించుకొని అపశకునాలు అనుకున్నావు ఏవి రోడ్డు మీద తిరగకూడదా? నీకు రోడ్డు ఖాళీ చేసి ఇచ్చేయాలా? అప్పుడేం చేయాలి? మనిషి అనేవాడు తను ఒక్కడే ఒక గ్రహం మీద ఎక్కడన్నా ఉండాలి. అది కుదురుద్దా? పోనీ అలా బతకగలవా? ఇళ్ళన్నీ ఖాళీ చేసి ఆలోచించి చూడండి. జ్ఞానం అంటే ఇది. మొత్తం 1,00,000 ఎకరాలు మొత్తం ఖాళీ చేసి నీకు ఇచ్చేశారు అనుకో. అసలు ఒక్కసారి భావించు. నువ్వు ఒక్కదానివే ఉంటావు. నీకే ఎదురు ఉండదు, నీకే ఇబ్బంది ఉండదు, మనుషులు ఉండరు అక్కడ, అంతే. నువ్వు బతకగలవా? ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు మనం ఉంటున్న ప్రదేశంలో, మనం నివసించే ఊర్లో, మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఇళ్ళేమీ లేకుండా ఆ ఊరు మొత్తానికి మన ఇల్లు ఒక్కటే ఉంటే అసలు నువ్వు బతకగలవా? బతకలేవు. జ్ఞానం అద్భుతం కాదు, జ్ఞానం విశాలత్వం. కొంచెం ఆలోచించడం. నేను ఇరుక్కుపోకుండా నాలాంటి వాళ్ళు అందరం కొద్దిగా పొడుగ్గా ఆలోచించు, విశాలంగా ఆలోచించు, కొంచెం వ్యాప్తంగా ఆలోచించు. పొట్టిగా నేను ఇరుక్కుపోవాక. ఇదే సాధన. సాధన అనేది ఏం పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. దీన్నే చెప్పారు మహాత్ములు. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏంది? నువ్వు ఆలోచించుకుంటే అయిపోద్దిగా. ఇప్పుడు నీ సందులో 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్ళు ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తారు, ఎవరో ఒకళ్ళు ఎదురు వస్తారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఏదో ఒకటి పెడతారు. అది నీకు అడ్డమవుద్ది. నీది పెద్ద వాహనం అయితే, అది చిన్న వాహనం అయితే నీకు అడ్డమవుద్ది. అలా నాకు రోజు జరుగుద్ది మా సందులో, నాకు రోజు జరుగుద్ది. కాకపోతే నేను దానికి ఏమి బుర్రపాటు చేసుకోను. అడ్డం వచ్చారనిపిస్తుంది, కొంచెం విసుగు అనిపిస్తుంది, రోజు ఇలాగే పెడుతున్నారు అనిపిస్తుంది. కానీ మరి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని చేసుకోకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? అనేక మంది అనేక రకాల సమస్యలతో ఉంటారు, అనేక రకాల అవసరాలతో ఉంటారు. అనేక మందిని అర్థం చేసుకోవడం జీవితం. ఇక్కడ ఇంతకే జీవితం అంటే అది అర్థం చేసుకునే ప్రక్రియ. జ్ఞానం అందుకు ఇవ్వబడింది. అందుకని ఇలా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి సమస్య కాదు. అసలు సమస్యలే లేవు అక్కడ. భార్య ఎదురు చెప్పింది, సమస్య కాదు. భార్య తన అభిప్రాయం చెప్పింది, ఎదురు చెప్పలా. అది నీకు ఎదురు చెప్పింది అన్నప్పుడు సమస్య అయింది. అంటే నువ్వు నీకెవరు ఎదురు చెప్పకూడదు అనుకుంటున్నావు. ఓ తండ్రి అలా అనుకుంటాడు, ఓ తల్లి అనుకుంటుంది, ఓ కొడుకు అలా, ఓ కూతురు అలా, ప్రతి మనిషి అలాగే అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు ఎవరేం చెప్పినా నువ్వు నాకు ఎదురు చెప్పావు. నువ్వు నాకు ఎదురు చెప్పడం ఏంటి? నీకు బానిసలు ఎవరుంటారు ఇక్కడ? అందరూ మనుషులేగా, అందరూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారుగా. జ్ఞానంతో ఆలోచించరు. అది నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకోవట్లే. ఎంతో మంది తండ్రుల్ని పిల్లలు వదిలేయటం నేను చూశాను. నీకు దండం బాబు, నీతో మేము ఉండలేము, వెళ్ళిపోతున్నామని. ఎందుకో తెలుసా? చిన్నతనంలో ఈ తల్లిదండ్రుల మీద ఆధారపడి పిల్లలు బతుకుతారు. వాళ్ళకి సొంత సంపాదన ఎక్కడ ఉంటుంది? చిన్నప్పుడు దారుణంగా వాళ్ళని హింసించి నా మాట వినాలి, నాదే సాగాలి, నా మాట వినాలి అన్న తండ్రుల్ని నేను బోల్డ్ మందిని చూశాను. సరే, తల్లులు కూడా ఉంటారు అనుకోండి. నాకు తెలిసిన తల్లులకు సంపాదన లేదు, అందుకని తండ్రి అన్నాను అంతే. మాదే సాగాలని వాళ్ళని చెత్త కొట్టేయటం, విపరీతంగా కొట్టేయటం, ప్రతి చిన్నదానికి చెత్త కొట్టేయటం. వీళ్ళు అనుకున్న చదువులు వాళ్ళతో చదివించడం, వీళ్ళు అనుకున్న పనులు వాళ్ళతో చేయించడం, వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఉండాలనుకోవడం, వీళ్ళు అనుకున్న డ్రెస్సులు వాళ్ళకి కట్టించడం, వీళ్ళు అనుకున్న చెప్పులు వాళ్ళకి వేయించడం. అంటే ఇదంతా మేము వాళ్ళని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది లేనే లేదు. ఇంకా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు. నేను పెట్టింది నువ్వు దీన్ని నీ ఆరోగ్యానికి పెడుతున్నా, నీ రక్షణకు పెడుతున్నా. మంచిదే నువ్వు అనుకుంటున్నావు. నీ నేనులో ఇరుక్కుపోయి ఆ ప్రేమ మంచిది అనుకుంటున్నావు. నేను ప్రేమిస్తున్నాను, అయ్యో పిల్లలకి ఇన్ని చేస్తున్నాను అనుకుంటున్నావు. ఎదురు చదివితే చితకొడేస్తున్నావు. నువ్వు చెప్పింది చదివే చదవాలంటున్నావు, నువ్వు ఇచ్చిందే కట్టుకోవాలంటున్నావు, నువ్వు పెట్టిందే తినాలంటున్నావు. ఆలోచించండి, నువ్వు అలా చేయగలవా? నీకు అలా పెడితే కాదు. నీకు స్వేచ్ఛ ఉంది, తండ్రి స్థానంలో ఉన్నావు, తల్లి స్థానంలో ఉన్నావు, నీకు స్వేచ్ఛ ఉంది, డబ్బు సంపాదిస్తున్నావు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, నరకం చూపిస్తున్నావు. అలా నరకం చూపించిన వాళ్ళని చాలామంది మధ్యలోనే చదువు సంధ్యలు వదిలేసి ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు. కాదు, ఏదో ఒకటి ఉండి ఇంట్లోనే అలా భరించి, బాబు మీకు దండమైన వాళ్ళకో దారి వచ్చి చూసుకొని కొంచెం చదువు సంధ్యలు వచ్చి ధన సంపాద వచ్చినాక వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు. ఇలాంటి ఒక మూర్ఖత్వంలో ఆ నీళ్ళలో ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు అనేది పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నపిల్లల్ని పెంచుతారు కాబట్టి కావాలని చెప్పేది, జాగ్రత్తగా పెంచండి పిల్లలు. వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకోండి.
వాళ్ళకు స్వేచ్ఛనే ఉండే, స్వేచ్ఛలో పెంచండి, జైల్లో ఖైదీల్లాగా పెంచకండి. ఇదంతా సాధనే. భౌతిక జీవితంలో సాధన ఏంటని అడిగారని చెబుతున్నా. ఇదంతా సాధన, ఇదంతా ఆధ్యాత్మికమే. ఎదుట వాళ్ళ గురించి ఆలోచించగలిగితే ఆధ్యాత్మికమే. ఎదుటొంది కొడుక, కూతురా, భార్య, భర్త, పెళ్ళామా, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ కాదు. ఎదుటవారి అవసరాలను గమనించి వాళ్ళకి తగ్గట్టు నువ్వు చేయగలిగితే అది మొత్తం ఆధ్యాత్మికమే. అసలు అక్కడ నీకు సమస్య కనపడదు, ప్రాబ్లం కనపడదు. అప్పుడు నీకు సంబంధించి నీ నేనులో ఇరుక్కుపోయి ఎదుటి వాళ్ళ స్థితి, గతి, వాళ్ళ వయసు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ పరిపక్వత, వాళ్ళ అవసరాలు గమనించకుండా ఎంతసేపు నీ నేనులోంచే ఎదుటి వాళ్ళని లెక్కేస్తూ, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, ఎదుటిన్నది ఎవరైనా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పని మనుషులు, యజమానులు, ఎవరైనా కానివ్వండి, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళని నీ దృష్టిలోంచే చూసినప్పుడు నీకు అన్ని సమస్యలుగానే ఉంటాయి. ఎందుకంటే నీ దృష్టిలో ఎప్పుడు నీకు తెలిసింది, నీకు అనిపించింది, నీకు అనుకూలత. నీ దృష్టిలో నీకు యాపిల్ మంచిది. అదేంటండి, నేను యాపిల్ తినమని రోజు గొడవ చేస్తాను, రోజు చెబుతాను, మా అబ్బాయి అనడో, మా అమ్మాయి ఏందో, మా ఇంట్లో ఎవరు ఎనరో, మా ఆవిడ ఏందో, మా ఆయన ఏండో, ఇలాగే చెబుతున్నావు అనుకోండి. ఒరే నాయన, నీ దృష్టిలో ఏ ఫర్ యాపిల్ చదివావు, ఓ రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని ఎవరో చెప్పిన కొటేషన్ చదివావు, రైటే, బాగానే ఉంది. రోజు యాపిల్ ఎవడ తింటాడు? వాళ్ళకి జాంకాయ తినాలనిపించింది. ఓ రోజు యాపిల్ జాంకాయ తింటామన్నారు, అరటిపండు తింటామన్నారు, కానీ నీకు నచ్చట్లే. నీ యాంగిల్లోంచి అంటే అట్ట, నువ్వు కాఫీ తాగమన్నావు, వాళ్ళు టీ తాగుతా అన్నారు. ఏంటి నీ ప్రాబ్లం? ఇయా సమస్యలు. లేదా నువ్వు ఇది చదవమన్నా వాళ్ళు ఇంకోటి చదువుకుంటా అన్నారు. ఇదే సమస్య. అంటే ఎందుకు చెబుతున్నానంటే, మా అమ్మాయితో పాటు ఇంజనీరింగ్ జాయిన్ అయింది ఓ పాప. అంటే బోల్డ్ మంది జాయిన్ అవుతారు, జరిగిన సంఘటన చెబుతున్నాను. వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన కొత్తలో ఒక 15 రోజులు గ్రూపులు మార్చుకునే అవకాశాలు ఏదో ఉంటుందంట వాళ్ళకి. స్టార్టింగ్ జాయిన్ అయిన కొత్త, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వెళ్తున్నారు. స్టార్ట్ అవ్వలేదు ఇంకా క్లాసెస్. సరదాగా ఫ్రెండ్స్ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ బస్సులో వెళ్ళి బస్సులో వస్తారు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దూరం, ఒక 30 కిలోమీటర్లు ఊళ్ళోంచి వెళ్ళాలి. ఎవరైనా సరే బస్సులు ఎక్కి వెళ్ళాలి. వాళ్ళల్లో జాయిన్ అయినటువంటి ఒక పాపకి ఏంటి, ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అయ్యి జాయిన్ అయ్యారు అంతే. అసలు ఎన్నేళ్ళు ఉంటాయో కూడా మీరు ఆలోచించండి. ఏ 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అంతే. అటువంటి ఒక పాప తన ఇంజనీరింగ్ తనకు నచ్చిన గ్రూప్ ఏదో తీసుకుంది. వాళ్ళ ఫాదరు ఆ గ్రూప్ వద్దు, నువ్వు ఇంకో గ్రూపులో చేరమని గొడవ చేస్తున్నాడంట మొదటి రోజు నుంచి. లేదు నాన్న, నాకు ఈ గ్రూప్ ఇష్టము, నేను ఈ గ్రూపులోనే చేరతాను అనే పాపం అదే పెట్టుకొని అందులోనే చేరింది. ఆ గ్రూపులో సీట్ వచ్చేసి జాయిన్ అయిపోయింది. ఆయన వెళ్ళాడు, డబ్బులు కట్టేశాడు, అన్నీ అయిపోయినాయి. స్కూల్ బస్ ఎక్కి వెళ్తుంది, కాలేజీ బస్ ఎక్కి. వాళ్ళు మా అమ్మాయి వీళ్ళంతా ఫ్రెండ్స్ సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ వెళ్తారు వస్తారు. ఒక 5 రోజులు, వారం రోజులు గడిచింది. గడిచినాక వాళ్ళ ఫాదర్ వచ్చి రోజు ఈ అమ్మాయిని బస్సు దిగినాక స్కూటర్ మీద ఎక్కించుకెళ్తాడంట ప్రతిరోజు. మళ్ళీ ఆయన స్కూటర్ మీద తీసుకొచ్చి ఈ అమ్మాయిని బస్సు ఎక్కిస్తాడంటే బస్ స్టాప్లో ఒక ప్లేస్లో ఉంటాయి, అక్కడ ఎక్కుతారు, అక్కడ దిగుతారు. మా పాప వాళ్ళు కూడా అక్కడ ఎక్కుతారు, అక్కడే దిగుతారు. రోజు అతను వచ్చి ఎక్కించి వాళ్ళ అమ్మాయిని అక్కడ దింపి బస్సు ఎక్కిస్తాడు. బస్సు ఎక్కే వరకు ఉండి టాటా చెబుతాడు. మళ్ళీ బస్సు దిగినాక ఎక్కించుకు తీసుకెళ్తాడు. ఒక 5 రోజులు 6 రోజులు గడిచిన తర్వాత ఆయన వచ్చి, అమ్మ మా అమ్మాయి వచ్చిందంటే, వాళ్ళ అమ్మాయి అసలు బస్సు ఎక్కలేదు. మా అమ్మాయి వచ్చిందంటే రాలేదు అంకుల్ అన్నారు. ఇదేంటి, ఏమైపోయింది మా అమ్మాయి అని మళ్ళీ ఆయన పాపం ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అమ్మ మీరేమన్నా పొరపాటు పడ్డారేమంటే, కాలేజీకి వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ ప్రేమ ఉంది, 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు కాలేజీకి వెళ్ళిపోయాడు. అసలు రాలేదని చెప్పారు, బస్సులో అందరూ రాలేదని చెప్పారు. మరుసటి రోజు వచ్చాడు, వాళ్ళ అమ్మాయి రాలా. తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళన్నీ తిరిగి వచ్చాడు, వాళ్ళ అమ్మాయి రాలా. బస్సుల దగ్గరికి వస్తున్నాడు, కాలేజీకి వస్తున్నాడు, ఎత్తుక్కుంటున్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతున్నారు. 3వ రోజు కూడా వాళ్ళ అమ్మాయి కనపడలే. ఇంతకీ ఏం జరిగింది స్టోరీ అంటే, 4వ రోజు అదే ఊరిలో ఉన్నటువంటి, అంటే ఊరు పేర్లు అవన్నీ చోట్ల మీకు అంతే, అదే ఊరిలో ఉన్నటువంటి కొంచెం దూరంగా, వీళ్ళుండే ప్రదేశానికి దూరంగా ఉన్నటువంటి ఒక కాలువలో బ్రిడ్జి కింద శవంగా తేలింది ఆమె, ఉబ్బిపోయి 4 రోజులు. ఒక కాలువ వెళ్తుంది ఆ ఊళ్ళో, బ్రిడ్జిలు ఉంటాయి, చాలా బ్రిడ్జిలు ఉంటాయి మధ్యలో, ఆ కాలువ క్రాస్ చేస్తూ.
పైనుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. నేను పేర్లు చెప్పట్లేదు, ఎంత ఎవరిని విషయం చెబుతున్నాను. చచ్చిపోయింది. అది కూడా ఏంటి, పోలీసులు కనుగొన్నారు. ఈయనకి తెలియదు అసలు. అక్కడ ఎవరో చూసి శవం ఉందని చెప్పారు. ఈయన 3వ రోజు 4వ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. 2వ రోజు కనపడకపోయేటప్పుడు చూసి, అందరిళ్లలో దొరకపోయేటప్పుడు పోలీసులు కబురు చేశారు, ఎవరో ఆ పాప శవం దొరికిందండి, చిన్నపిల్లేనో సరే చూసుకోండి వచ్చని. చూస్తే ఇళ్ళమ్మాయి బోర్ను ఏడుపులు. ఆ 3 రోజులు అసలు నానిపోయి ఉబ్బిపోయి ఎక్కడికో కొట్టుకుపోయింది చాలా దూరం. ఇంతకీ ఏం జరిగిందంటే ఏమీ లేదు. ఈ 15 రోజుల్లో మళ్ళీ 20 రోజుల్లోనూ గ్రూపులు మార్చుకునే అవకాశం ఉందంట కాలేజీలో. వీళ్ళ నాన్న రోజు గొడవ చేస్తున్నాడు, నేను చెప్పిన గ్రూపులో జాయిన్ అవ్వలేదు, నువ్వు వెళ్ళి ఇంకో గ్రూపులో జాయిన్ అయ్యావు, కాదు నేను చెప్పిన గ్రూపులో జాయిన్ అవ్వు అని. ఇందుకు మంచోడే, పాపం ప్రేమిస్తాడు, రోజు తీసుకొస్తున్నాడు, స్కూటర్ మీద దింపుతాడు, బస్సు ఎక్కిస్తాడు, మళ్ళీ బస్సు వచ్చే టైంకి అక్కడ వస్తాడు, పాపం వెయిట్ చేస్తాడు, బస్సులు లేట్ అవుతూ ఉంటాయి, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు, మళ్ళీ ఎక్కించుకుంటాడు, ఇంటికి తీసుకెళ్తాడు. దుర్మార్గుడేం కాదు, మంచోడే, చక్కగా ప్రేమిస్తాడు. కానీ ఆలోచన విధానం తెలియదు. నా ఆలోచనే, నా నేనులో ఇరుక్కుపోయాడు. ఆ గ్రూప్ మంచిదని అందులో ఇరుక్కుపోయాడు. నా నేనులోంచి ప్రేమిస్తా, నీ నేనుకి ఏం కావాలో నాకు తెలియదు. అందుకే సాధనకి ఏం అవసరమో చెబుతున్నా. ఇదే సాధన. మనుషుల్ని చంపేసుకున్నాక ఇంకా సాధన ఏముంది, నా బొందే ఉంది. భౌతికంలో నువ్వు మంచిగా జీవించడమే సాధన. ఆధ్యాత్మిక సాధన వేరు, జ్ఞాన సాధన వేరు, ఆత్మవిచారణ మార్గం వేరు, ఏదో సెల్ఫ్ ఎంక్వైరీ వేరు. ఇవన్నీ వేరు వేరు అనుకోపాకండి, అన్నీ ఒకటే. నువ్వు జీవించే జీవన విధానమే సాధన. నిత్య జీవితంలో ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి పలుకు, ప్రతి అడుగు సాధనామయం. నువ్వు దాన్ని జ్ఞానంతో, అంటే శరీరం నేనన్న భావంలో వెళ్ళిపోతే నీ జ్ఞానం అజ్ఞానంగా పనిచేస్తుంది. అజ్ఞానం అంటే తప్పు కాదు, పరిమితంగా పనిచేస్తుంది. నాదే కరెక్ట్ అనిపిస్తుంది. నీది ఒక్కోసారి కరెక్ట్ అవ్వచ్చు కూడా, కానీ నాదే కరెక్ట్ అని నీది కరెక్టే అయినా, నువ్వు చాలా గొప్పవాడిగా అయినా, ఎదుటి వాళ్ళు నిరంతరం నువ్వు చెప్పినట్టే ఈయన ఎలా బతికేస్తారు, జైల్లో లాగా ఎందుకుంటారు? తప్పో రైటో స్వేచ్ఛగా వాళ్ళు బతకాలనుకుంటారు కదా. ఆలోచించండి ఒకసారి. అందుకని ఇది ఉదాహరణ చెబుతున్నా. ఇదంతా సాధనే. మీరు భౌతిక జీవితం జీవించడంతోనే మీ ఆధ్యాత్మికత వ్యక్తమవుతుంది, అంతే తప్ప ఆధ్యాత్మికత కనపడేది కాదు. మీరు భౌతిక జీవితంలో ప్రవర్తించే తీరుతెన్నులు ఉన్నాయే, అదే మీ ఆధ్యాత్మికతని వ్యక్తం చేస్తుంది. మళ్ళీ తీరుతెన్నులంటే మీరు పెట్టుకునే బొట్లు, మీరు వేసుకునే రంగు బట్టలు, మీరు వేసుకునేటువంటి జుట్లు పెంచేయటాలు, గడ్డాలు పెంచేయటాలు, మేసాలు పెంచేయటాలు, లేకపోతే గుండ్లు కొట్టేయటాలు, నటించటాలు, పైకి కనపడేటువంటి ఆహార వ్యవహారాలు కాదు, ఆహార్యము కాదు, అంటే వేషభాషలు కాదు, అవి కాదు. నీ ప్రవర్తన తీరు. నీ ప్రవర్తన తీరు అంటే ఎవరిని మోసం చేయకుండా ఉండటం, ఎవరిని డామినేట్ చేయకుండా ఉండటం, ఎవరి మీద నీ అభిప్రాయాలు రుద్దేయకుండా ఉండటం, ఎదుటోళ్ళని గౌరవించడం, ఎదుటోళ్ళని ప్రేమించడం. వాళ్ళు చిన్నపిల్లలైనా సరే వాళ్ళ అభిప్రాయాలు సరిగ్గా తెలుసుకోవటం, వాళ్ళు కూతురా కొడుక, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ లేనే లేదు. ఎదుట వ్యక్తి వైపు నుంచి ఆలోచించడం ఆధ్యాత్మికం. నీ వైపు నుంచి నువ్వు ఆలోచించేది అది ఎంత మంచి పనైనా భౌతికమే. నువ్వు నీ నేలలోనే ఇరుక్కుపోయి ఉన్నావు. నువ్వు ఆధ్యాత్మిక వ్యక్తివి కానే కాదు అసలు. నువ్వు మొత్తం ఫుల్ కాషాయంబరాలతో నిండిపోయి ఉండొచ్చు, లేదా ఏం అంతస్తులు ఏ ఉంటాయి పైనుంచి కింద వరకు వేసేసుకొని ఉండొచ్చు. నువ్వు మత గురువు అయి ఉండొచ్చు, మత పెద్దలు అయి ఉండొచ్చు, మీరు ప్రవక్తలు అయి ఉండొచ్చు. ఎదుటోడిది వినలేదు అనుకోండి, మీరు అసలు భౌతికంలోనే ఉన్నారంతే. ఎదుటోడి ఆలోచన మీకు రావట్లే, మీ ఆలోచనని రుద్దేస్తున్నారు అనుకోండి ఎదుటోళ్ళకి. మీ ప్రసంగాల్లో, మీ ఉపన్యాసాల్లో ఏదైనా సరే మీరు చెబుతున్నారు అంతే. ఇప్పుడు ఎలా ఉండండి, ఎలా ఉండండి అని, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. అప్పుడు మీరంతా భౌతికులే. భౌతికులే ఎవరమైనా మనం. ఎదుటవాడి ఆలోచన పుట్టాలి. ఇక్కడ తండ్రి ప్రేమిస్తున్నాడు, అందరూ ప్రేమిస్తున్నారు, కానీ సుఖమే ఉంది. పాప మా పిల్ల చచ్చిపోయింది. 17-18 ఏళ్ల పిల్ల, ఎంత జీవితం, ఎన్ని కలలుగానే ఉంటుంది. జస్ట్ గ్రూప్ గురించి. ఎంతోమంది ఉన్నారు ఇలా పిల్లలు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నరకాలు చూపిస్తారు ఈ తల్లిదండ్రులు, మేము మంచి చూపిస్తున్నాం అనుకుంటూ. నీ మంచి ఎవరికి కావాలి? వాళ్ళకేం కావాలి అది కదా కావాలి. నువ్వు అనుకున్న మంచి వాళ్ళు ఎందుకు? వాళ్ళకి అనుకున్న మంచి కదా వాళ్ళు కావాలి. పోనీ ఆ పాప ఏమన్నా చదవనంటుందా? ఈయన చెప్పిన దానికంటే మంచి గ్రూపులో జాయిన్ అయింది. ఈయన చెప్పిన దానికంటే మంచి గ్రూపులో జాయిన్ అయింది. కాదు గ్రూప్ మారమంటాడు, ఈ గ్రూపులోనే చేరమంటాడు. ఆ గ్రూపులో చేరితే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు తొందరగా సంపాదించుకోవచ్చు, ఏదో ఆయన బాధ అయింది.
నాకు ఆ గ్రూప్ ఇష్టం లేదు, నేను అసలు చదవలేను, నాకు రాదు అది, నాకు ఈ గ్రూప్ ఇష్టం అంటది ఆ పిల్ల. ఏం జరిగిందంటే అంతకు ముందు రోజు ఇంట్లో గట్టిగా చెప్పాడంటే 15-16 రోజుల్లో మార్చుకునే అవకాశం ఉంది కదా, నువ్వు ఈ గ్రూప్లోకి వెళ్ళిపోవాల్సిందే ముందు చెప్పి చూశాడు మామూలుగా. తర్వాత చాలా గట్టిగా చెప్పాడు ఒకరోజు. అప్పుడు ఆ పిల్ల కూడా గట్టిగా చెప్పింది, నేను మారను, నాకు నువ్వు చెప్పిన గ్రూప్ చదవలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, అది నేను చదవలేను, ఈ గ్రూప్ అయితేనే చదవగలను, ఈ గ్రూప్ నాకు ఇంట్రెస్ట్, నువ్వు అందులో బలవంతంగా జాయిన్ చేస్తే తప్పుతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా నానా తిట్లు వెళ్ళిపోయాడండి. కర్మ, అది ఇది మీకోసం కష్టపడుతున్నాను, అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను, ఇంత డబ్బు కడుతున్నాను, అది ఇది అనేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. సరే పాపం ఈ పిల్ల ఏదో కూర్చుంది ఇంట్లో, మామూలుగా ఎప్పుడు జరిగాయే కదా అని. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఈ పిల్ల చెల్లి ఉంది, ఈ పిల్ల తల్లి ఉంది, వాళ్ళందరూ ఉన్నారు ఈ ఘర్షణప్పుడు. వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయి క్లాస్ పీకేశారు. నానంత కష్టపడుతుంటే, అన్ని చేస్తుంటే, మన కోసమే బతుకుతుంటే, మన కోసమే సంపాదిస్తుంటే, మన కోసమే డబ్బులు తెస్తుంటే, పాపం పొద్దున వెళ్ళి రాత్రికి వస్తాడు, ఆయన అంత బాధ పెడుతున్నావు, అంత ఇచ్చేసావు, ఎంత ఇచ్చేసావు అని ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసేసారు తల్లిను ఆ చెల్లి. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు చెప్పేది నిజమే, నాన్న కష్టపడుతుంది నిజమే, అమ్మ కష్టపడుతుంది నిజమే, నా కోసమే కష్టపడుతుంది నిజమే, ఫీజులు కట్టింది నిజమే, కానీ నేను ఆ గ్రూప్ చదవలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అని నానంటే ఇష్టమే, కానీ నాకు అసలు ఆ గ్రూప్ చదవలేను కదా, నేనేం చేయను. మా నానంటే ఇష్టమే, నాకు ఈ గ్రూప్ ఇష్టం, ఇది నేను చదవగలను, నేనేం చేయను. ఇప్పుడు మా నాన్నకి ఎదురు చెప్పలేను, అలా అని మా నాన్న చెప్పింది చదవలేను, నాకు రాదు అది, ఒకవేళ జాయిన్ అయినా తప్పుతాను. వీళ్ళు కూడా నాన్నే సమర్థిస్తున్నారు. అవును, మా నాన్న పొద్దునెళ్ళి రాత్రికి వస్తాడు, కష్టపడుతున్నాడు, ఆయనే ఫీజులు కట్టాడు, ఆయనే అన్నం పెడుతున్నాడు, ఆయనే చదివిస్తున్నాడు, ఆయనే బట్టలు కొని పెడుతున్నాడు, ప్రేమ ఉంది, బండి మీద దింపుతాడు, బండి మీద తీసుకొస్తాడు, ఒక అరగంట బస్సు లేట్ అయినా అక్కడే ఉంటాడు, ఎదురు పడతాడు, అన్నీ నిజమే, అందరి ప్రేమలో నిజమే. కానీ నేను చేయలేనే, నాకు రాదే, ఆ గ్రూప్ చదవడం రాదే, ఆ సబ్జెక్ట్ అసలు నాకు అర్థం అవదే, నాకు అర్థమైందే కదా నేను చేయగలను. ఈ తర్జన భర్జనలో పాపం లేత పిల్ల, జ్ఞాన మెచ్యూరిటీ కూడా అంత ఉండదు, ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు వింటలేదు. ఇక ఏమీ చేయలేక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయి అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి నదిలో దూకేసింది. వాళ్ళ ఇంటికాడి నుంచి కొంచెం దూరం నడిస్తే 1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఉంటుంది, కాలువ వెళ్తూ ఉంటుందిలే, చాలా బ్రిడ్జిలు ఉంటాయి ఊళ్ళో, కాలువ పైన బ్రిడ్జిలు బోర్డులు ఉంటాయి, ఓ చోట దూకేసింది అంతే. అక్కడి నుంచి కొట్టుకుపోయింది. 3వ రోజు 4వ రోజు ఎక్కడో చాలా దూరంలో ఇంకో చోట తేలింది. ఇప్పుడు ఇదేంటి? ఇది ఆధ్యాత్మిక జీవితమా, భౌతిక జీవితమా? ఇది ప్రేమ? చంపేసావుగా మనిషిని, నేను కావాలని చంపలేదంటావు. నీ ఏడుస్తున్నాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు రోడ్లన్నీ పట్టుకొని. అసలు మా అమ్మాయి అయితే ఏడుస్తా చెప్పింది నాకు, డాడీ అసలు ఆయన చూడలేకపోతున్నాను, రోజు వస్తాడు, మా అమ్మాయి వచ్చిందా అని అడుగుతాడు, బస్సు కాడికి వస్తాడు, అమ్మ చూసారా ఎక్కడన్నా అంటాడు, అమ్మాయి ఎవరింట్లో అన్నా ఉందేమో చెప్పండి అమ్మా, మా అమ్మాయికి నా మీద కోపం వచ్చి మీ ఇళ్లలో ఎక్కడన్నా ఉందేమో అని అందరినీ బతిమలాడతాడండి. నేను ఇలా గ్రూప్ మారమన్నాను, కేకలేసాను, పాపం అన్నీ చెబుతున్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన 7 దగ్గర బోర్ని ఏడుస్తున్నాడు, నేనే చంపేసుకున్నాను, కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారు, మేమే చంపేశాం, చంపేసినాక ఇంకెందుకు ఏడవటం? ఇది జీవితం, ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఏంటంటే ఒకటి చెయ్యి జారిపోయినాక ఏం చేస్తావు? చంపేసావుగా. ఎవరు చంపారు ఇప్పుడు? తండ్రి చంపాడు, తల్లి చంపింది, చెల్లి చంపింది, నానే మన కోసం కష్టపడుతున్నాను వీళ్ళందరూ సమర్థించేటట్టుగా ఆ పిల్ల గజిబిజి అయిపోయింది. పాప మా నాన్న తిట్టెళ్ళినా కూడా ఇది మామూలేలే, మా నాన్నే కదా అని పాప మామూలుగానే ఉంది. వీళ్ళు తినేశారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాక, ఆయన్ని సమర్థిస్తూ ఆయన వల్లనే కదా మనం ఇలా ఉన్నామని. ఇంకేం చేయాలి తెలియక అన్నీ నిజాలే. ఆయమ్మకి కూడా తండ్రి మీద ప్రేమ ఉంది, తల్లి మీద ప్రేమ ఉంది, చెల్లి మీద ప్రేమ ఉంది. ఒక పక్క ప్రేమ, ఒక పక్క ఏమో తను చదవలేదు, తనకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇదే, ఆ సబ్జెక్ట్ రాదు తనకి. ఈ ఘర్షణ గుద్దులాటలో నిలబడటానికి తగినంత వయసు లేదు, తగినంత జ్ఞానము లేదు, తగినంత ప్రజ్ఞ లేదు, వెళ్ళిపోయి దూకేసింది. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ ఇళ్లే, డిప్రెషన్లకు వెళ్ళే వాళ్ళందరూ ఇళ్లే, తమలో తాము మదన పడిపోయే వాళ్ళందరూ ఇళ్లే, అనేక రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు లోనయ్యే వాళ్ళందరూ ఇళ్లే. అంటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఎదుటవాడు క్రియేట్ చేస్తున్నాడు, నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఎప్పుడు నా మాటే నువ్వు వినాలి అనేటువంటి మనుషుల దగ్గర బతికే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతారు. భౌతిక ప్రపంచం అంతా అలాగే ఉంటుంది. శరీర భావన ఏమంటదంటే ఈ శరీరం నేనని చెప్పుద్ది.
శరీర భావన తప్పు కాదు. మళ్ళీ సాధన అన్నారు కాబట్టి చెబుతున్న, జీవితంలో ప్రతి క్షణము సాధనే. ఆధ్యాత్మిక సాధన వేరు కాదు, భౌతిక సాధన వేరు కాదు. భౌతికంలో నువ్వు జీవించే జీవన విధానమే ఆధ్యాత్మిక సాధన అవుద్ది. నీ ఆధ్యాత్మిక అంతరంగ గుణగణాలను బట్టి, నువ్వు గ్రహించిన జ్ఞానాన్ని బట్టి భౌతికంలో జీవించగలుగుతావు. లేకపోతే భౌతికంలో నీ జీవన విధానం చెప్పేస్తుంది నువ్వు అజ్ఞానివి, నువ్వు అజ్ఞానురాలివి అని. అజ్ఞానం అంటే తప్పని కాదు, నీ జ్ఞానంలోంచి చెబుతున్న వాళ్ళకి వాళ్ళ జ్ఞానం ఏంటో తెలుసుకో. నీ జ్ఞానం వాళ్ళ జ్ఞానం ఒకటేలా అవుతుంది. నీ కోరిక వాళ్ళ కోరిక ఒకటేలా అవుతుంది. నీ అభిరుచి వాళ్ళ అభిరుచి ఒకటేలా అవుతుంది. నీ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఒకటేలా అవుతుంది. నీ ఇష్టం వాళ్ళ ఇష్టం ఒకటేలా అవుతుంది. ఎవరికి అవ్వదు ప్రపంచంలో. ఎవరికి అవ్వదని తెలియటమే జ్ఞానం. ఎవరికి ఒకటే అవ్వవు గనుక, ఏ ఇద్దరికి ఒకే రకమైన అభిప్రాయాలు ఇష్టాలు ఏమీ ఒక రకంగా ఉండవు గనుక, మళ్ళీ ఉండవు అనేది సృష్టి ఎంత సాక్ష్యాలతో పెట్టిందో తెలుసా? రూపురేఖలు ఎవరి ఇద్దరి ఒకలా ఉండవు. అసలు రూపురేఖలే ఇద్దరి ఒకలా ఉండవు. గొంతులు ఒకలా ఉండవు. వేలుముద్రలు ఒకలా ఉండవు. ఏవి ఒకలా ఉండవండి. ఉన్నప్పుడు గుణాలు బుద్ధులు అభిప్రాయాలు ఇష్టాలు ఎలా ఉంటాయండి? అంత చక్కగా సృష్టి నిర్మాణం జరిగితే, అంత బాహాటంగా చెబుతుంటే, ఆ విషయం తెలిస్తే చాలు, అది గ్రహించగలిగితే చాలు, అదే జ్ఞానం. గ్రహించడానికి ఇదేమైనా అద్భుతమైన పాఠం? ఆకాశం నుంచి దేవుడి దిగి వచ్చి చెప్పాలా? దీనికి పెద్ద పెద్ద గురువులు కావాలా? కానీ దేహ భావనలో ఏమనిపిస్తుంది అంటే, ఈ శరీర భావనలో, శరీర భావన నిజమే, అబద్ధం కాదు, మళ్ళీ చెబుతున్నా, ఏమనిపిస్తుంది? నాకు నా శరీరం గురించి తెలుస్తుంది, నా ఆకలి తెలుస్తుంది, నా నొప్పి తెలుస్తుంది, నా బాధ తెలుస్తుంది, నా సుఖం తెలుస్తుంది. అలాగే నేను పోగేసుకున్న జ్ఞానం తెలుస్తుంది. యాపిల్ మంచిది, జామకాయ మంచిది, లేదా జ్యూసులు మంచి, ఫ్రూట్స్ మంచిది, ఆయిల్స్ తినకూడదు, ఏదో ఒకటి సంథింగ్ నువ్వు పోగేసుకున్న జ్ఞానం అన్ని విషయాలలో. ఈ జ్ఞానాన్ని నువ్వు ఎదుటోళ్ళకు రుద్దేద్దాం అనుకుంటున్నావు, కానీ ఎదుటోళ్ళందరూ అది కూడా పోగేసి కూర్చున్నారు. ఒకవేళ నిజం కాదు, కొన్ని పిల్లలకు తెలియదు, కానీ వాళ్ళకి ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. వాళ్ళు జీవులు. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే రుద్దేసినట్టు, బలవంత పెట్టినట్టు, ఇబ్బంది పెట్టినట్టు, కొట్టినట్టు, తిట్టినట్టు కదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థం అవ్వకపోతే వదిలేసి వాళ్ళ ఇష్టాన్ని సాగనివ్వాలి. ఎందుకని మనిషి అసలు ముందు నీ దగ్గర ఉండగలిగితే, అక్కడ బతకగలిగితే, ఆ ఇంట్లో ఉండగలిగితే తర్వాత మార్చుకోవచ్చు. ఆ పిల్ల చచ్చిపోయినట్టు చచ్చిపోతే ఉపయోగం ఏంటి? లేదా నువ్వు నాకు వద్దు బాబాయ్ నిన్ను భరించలేనని వెళ్ళిపోతే ఏంటి? ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయారు పిల్లలు ఉన్నోళ్ళు, నాకే తెలుసు. మా అబ్బాయితో చదువుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు, మా అమ్మాయితో చదువుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయారు. ఇప్పుడు కూతుర్ని పెట్టుకొని తల్లి పాపం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది, భర్త ఉన్నాడు అదే ఊళ్ళో ఉన్నాడు. కానీ భార్యాభర్తలు కలిసి ఉండలేక నిరంతరం గొడవలు పడుతూ, తల్లి కూతురు కలిసి ఉంటారు, తండ్రితో ఈ అమ్మాయి కలుస్తుంది, కాలేజీకి వచ్చి కలుస్తూ ఉంటాడు, మళ్ళీ కూతుర్ని కలుస్తాడు. భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏమీ లేదు, ఎదుట వాళ్ళ గురించిన ఆలోచన లేదు. ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కాలేజీలో చదువుకుంటున్న అతను ఉన్నాడు. వాళ్ళ అమ్మ భర్త నుంచి విడిపోయింది, వేరే అతన్ని చేసుకుంది. వాళ్ళ నాన్న వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను వాళ్ళ అమ్మతో ఉంటున్నాడు. తండ్రి ఏమో లేడు, తండ్రి వేరే అమ్మాయిని చేసుకుని ఇంకో చోట ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన తల్లితో ఉంటున్నాడు, ఆ తల్లి ఏమో ఇంకో అతన్ని చేసుకుంది. ఎందుకని అందరూ యవ్వనంలోనే ఉన్నారు. ఇప్పుడు పాప మా కుర్రోడు పరిస్థితి ఏంటి? అసలు ఆ కుర్రోడు నన్ను కలిసినప్పుడు తలెత్తలేదు, అలా తలెత్తకుండా నుంచి ఉండిపోయాడు. కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నెంబర్ 1గా చదువుతున్నాడు. ఎక్కడైనా తల్లిదండ్రుల ప్రస్తావన వస్తే సిగ్గుపడిపోతున్నాడు, మాట్లాడతలేదండి అసలు అని, అలాగే బతుకుతున్నాడు. కారణం ఏంటి? ఏమీ లేదు, ఇద్దరు కలిసి బతకలేకపోతున్నారు. ఇద్దరు కలిసి బతకలేకపోవడం ఏంటి అసలు? మళ్ళీ విడిపోయి ఇంకొకళ్ళని చేసుకున్నారు. అంటే ఏం లేదు, ఎదుట వాళ్ళ ఆలోచన లేదు, నాదే సాగుతుంది, నాదే నీ మీద రుద్దుతా, నా ఆలోచన నీ మీద రుద్దుతా. ఇదే శరీర భావన. అలాంటప్పుడు నీతో ఎవరు ఉండలేరు. ఆ తండ్రితో కొడుకు ఉండలేడు, ఆ కొడుకుతో తండ్రి ఉండలేడు, ఆ భర్తతో భార్య ఉండలేదు. ఏ రిలేషను వాళ్ళతో ఉండలేరు. యజమానులైనా పని వాళ్ళైనా సరే కొంతకాలం భరించి వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఇది భౌతికం. శరీర భావన ఎలాగే అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, నాకు నాదే తెలుస్తుంది, నా స్పర్శ నాకు తెలుస్తుంది, నేను చూసింది నాకు తెలుస్తుంది, నేను విన్నది నాకు తెలుస్తుంది, నేను గ్రహించింది నాకు తెలుస్తుంది, నేను తెలుసుకున్న జ్ఞానం నాకు తెలుస్తుంది, నేను పొందింది నాకు తెలుస్తుంది. నాకు అదంతా నిజం అనిపిస్తుంది, నాకు తెలిసిందంతా నిజం అనిపిస్తుంది. నీకేదో తెలుసు అని నాకు తెలియదు అసలు. నీ జాస్తి నాకు రావట్లా. ఎందుకని? నాదే నాకు తెలుస్తుంది కనుక.
అందుకని నీకు కూడా ఏదో మేలు చేసేద్దామని, నీకు కూడా మంచి చేసేద్దామని నా అభిప్రాయాలు నీ మీద రుద్దేస్తున్నాను. నీ అభిప్రాయాలు చెబితే నేను అంగీకరించలేకపోతున్నా. ఎందుకని నాకు తెలిసింది వేరు, నువ్వు చెప్పేది వేరు. నువ్వు నీకు తెలిసింది చెబుతున్నావు. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? ఇక్కడే సింపుల్, చాలా సింపుల్. నాకు ఎలా తెలుసో, నాది నాకు ఎలా తెలుస్తుందో, నేను తెలుసుకున్నవన్నీ నాకు ఎలా సత్యమో, నేను ఆ సత్యాలు భావించుకుంటున్నానో, నాకు తెలిసిన వాటిని నేను నిజమని ఎలా అనుకుంటున్నానో, ప్రపంచంలో ప్రతి వాళ్ళు, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఒక 10 నిమిషాల్లో చచ్చిపోయే ముసలోడి వరకు, ముసలమ్మ వరకు అందరూ వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకుంటున్నారు. వాళ్ళ శరీరాలు ఇలాగే పనిచేస్తాయి. అందరి శరీర భావన ఇలాగే ఉంటుంది. ఇక్కడే మహాత్ములు ఇలాగే ఉండి అందరూ కొట్టుకు చేస్తున్నారు, విడిపోతున్నారు, ఎవరికి పడి చావట్లేదు, అశాంతిగా ఉంటున్నారు, గందరగోళంగా ఉంటున్నారు. ఇది శరీర భావన. ఇక్కడే మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, దుర్మార్గాలు, మానభంగాలు ఎన్నైనా వచ్చేసినాయి. తెలియని వాళ్ళనైతే హతమార్చి మరి ఎత్తుకుపోతున్నారు, తెలిసిన వాళ్ళు అయితే గొడవలు పడి కొట్టుకుంటున్నారు. కాదని ఒకే ఇంట్లో కూర్చొని సర్దుకుంటున్నా నిరంతర దుఃఖాలతో జీవితకాలం అలాగే గడుపుతున్నారు. అందుకే అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు, బాధలు, నిరంతర గొడవలు, గోలలు. ఏ ఒక్కిల్లు బాగుంది చెప్పండి, చూసుకోండి ఎక్కడైనా, ఒక్కిల్లు చాలు. కారణం ఏంటంటే శరీర భావన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తప్పు కాదు అసలు అది. శరీర భావనలో నా నేనులో నేను ఇరుక్కుపోయా. అది తప్పు కాదు. శరీరం ఉన్నమాట నిజమే, నా నేనులో నేను ఉండటం నిజమే. నాకు ఆకలేసినప్పుడే నేను తినాలి, నాకు దాహం వేసినప్పుడే నేను తాగాలి, నాకు చూడాలనిపించినప్పుడే నేను చూడాలి, నాకు తినాలనిపిస్తే తిన్నా, చూడాలనిపిస్తే చూస్తా, వినాలనిపిస్తే అంటే నాకు అనిపించినప్పుడే చేస్తా, నాకు అనిపించిందే చేస్తా. అంతవరకు తప్పులేదు. కానీ నువ్వు వచ్చావు, నా ఎదురుగా ఇంకో మనిషి వచ్చారు, అప్పుడు నాకు అనిపించింది చేస్తా, నాకు అనిపించినట్టు ఉంటా, నాకు అనిపించినట్టే తింటా అంటే ఎట్ట కుదురుతుంది? నాకు అనిపించిందే తింటా. ఇప్పుడు హోటల్కి వెళ్ళాం, భార్యనో భర్తనో పిల్లనో ఇంకొన్ని తీసుకెళ్ళాం, నాకు నచ్చింది నేను అందరికీ ఆర్డర్ చెబుతాను, నాకు నచ్చింది నువ్వు కూడా తినంటే, భార్య అనుకోండి, పోనీ భర్త అనుకోండి, నేను కొడుకు అనుకోండి, కూతురు అనుకోండి, పిల్లలు అనుకోండి, మన కింద పడి ఉన్నోళ్ళు అనుకోండి, మన పని మనిషి అనుకోండి, పోనీ ఎన్నాళ్ళు తింటారు నీకు నచ్చింది? పోనీ ఒకరోజు ఊరుకుంటారు గౌరవంతో నీ మీద, అప్పుడు కూడా గౌరవమే, ఊరుకునే, ఇష్టం కాదు అది. అందుకే హోటల్లో 50 రకాలు పెట్టాడు, లేకపోతే ఒకటే పెట్టేవాడు. ఆడిగా ఇప్పుడు హోటల్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఒకటే పెట్టేవాళ్ళు. ఇదే తినండి సచ్చినట్టు ఇంకేం ఉండదని. మా హోటల్లో ఇదే పెడతాం, ఎందుకంటే నాకు ఇది ఇష్టమని. కానీ హోటల్లో 50 రకాలు ఎందుకు పెట్టారు తెలుసా? ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తింటారు, ఎందుకంటే మనుషులకు అనేకం కావాలి కాబట్టి, అది బిజినెస్ కాబట్టి పెట్టారు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు నచ్చింది నువ్వు ఆర్డర్ చెప్పుకో, ఎవరికి నచ్చింది వాళ్ళని ఆర్డర్ చెప్పుకు తినమను, లేకపోతే ఒకవేళ నువ్వే ఆర్డర్ చెప్పు అడిగాను. అలా హోటల్లో ఎలా తింటావో అలా ఒక బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడు నీకు నచ్చింది నువ్వు కొనుక్కో, వాళ్ళకి నచ్చింది వాళ్ళని కొనుక్కోమను. అది స్తోమత, ఆర్థిక స్తోమతలను బట్టి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, మీకు నచ్చిందే కొనుక్కోండి, కానీ ఎంతకంటే కాస్ట్ పెట్టలేము మనం అని. అలా జీవితంలో ఎదుటి వాళ్ళని గ్రహించు, నీకు అనిపించినట్టే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది, అందరూ నా అలాంటి వాళ్లే అన్న భావనతో నీ ఎదురు వేరే మనిషి ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నో ప్రాబ్లం. నీకు తినాలనిపించింది తినేయి, నీకు తాగాలనిపించింది తాగేయి, అన్నీ నీకు అనిపించినవే చేసుకో. అక్కడ అసలు నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. అక్కడ భౌతికం లేదు, ఆధ్యాత్మికం లేదు, రెండో ఒకటే. అక్కడ రెండో ఒకటే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నో ప్రాబ్లం. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కలే ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నీ ఎదురుగా ఇంకో మనిషి ఉన్నప్పుడు వాళ్ళతో సంబంధం, అంటే నువ్వు వాళ్ళకి సంబంధించినవి చేసేటప్పుడు, నీ ఎదురుగా మనిషి ఉన్నా వాళ్ళకి సంబంధించింది కాదు నీకు సంబంధించిందే నువ్వు చేసుకుంటున్నావు అనుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి సంబంధించింది చేసేటప్పుడు అది మాట అయినా సరే, చిన్న విషయమైనా సరే, వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళకి ఏమి అవసరమో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అని నువ్వు తెలుసుకొని ఆలోచించి అడిగి చెయ్యగలిగితే అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే అది వాళ్ళకి చేసేటప్పుడు, ఎదుట వాళ్ళకి చేసేటప్పుడు, కొడుకు చేసేటప్పుడు, కూతురుకి చేసేటప్పుడు, భార్యకి చేసేటప్పుడు, భర్తకి చేసేటప్పుడు, తల్లికి చేసేటప్పుడు, తండ్రికి చేసేటప్పుడు, ఎవరికైనా ఎదుటి వాళ్ళకి చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళ విషయం అందులో ప్రమేయం ఉన్నప్పుడు, చాలా విషయాలు వాళ్ళకి మనకి కలిసి కూడా ప్రమేయం ఉంటుంది, అప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళతోనే చేయాలి. నీది రుద్దేయకూడదు, నిజంగా రుద్దేయకూడదు. ఆధ్యాత్మికత అంటే అది. ఎదుట వాళ్ళతో ప్రమేయం ఉన్న ఏ విషయమైనా, ఎదుట వాళ్ళకి చేయవలసిన ఏ విషయమైనా వాళ్ళకి అవసరమైన విధంగా, వాళ్ళకి ఇష్టమైన విధంగా,
వాళ్ళు ఇష్టపడే విధంగా వాళ్ళ స్వేచ్ఛని భంగపరచకుండా చేయగలగడం ఆధ్యాత్మికం. అది ఆధ్యాత్మికం అంటే. అక్కడ నాది మీ అందరి మీద రుద్దేస్తానంటే భౌతికం కూడా కాదు, రాక్షసత్వం అది. మీరు భౌతిక రాక్షసులు అంతే, మీకు తెలియట్లే. ఆ నేనులో ఇరుక్కుపోయారు. మీ వరకు మీరు చేసుకుంటున్నప్పుడు మీరు మంచోళ్లే, మీకు దాహం వేసింది తాగారు మంచోళ్లే, మీకు ఆకలేసింది తిన్నారు మంచోళ్లే, మీకు కావాల్సింది కట్టుకున్నారు మంచోళ్లే. మీరు ఇండివిజువల్గా మీకు ఏం చేసుకున్నా మీరు మంచోళ్లే. కానీ మీతో పాటు రెండో వాళ్ళు ఉన్నప్పుడు, మీరు చేసే ప్రతి పనిలో రెండో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు, లేదా రెండో వాళ్ళకి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా మీదే చేస్తున్నారంటే మీరు రాక్షసులు. మీరు నేనులో ఇరుక్కుపోయారు, అజ్ఞానంలో ఇరుక్కుపోయారు. మీ వరకు అయితే అది జ్ఞానమే, రెండో వాళ్ళకి అది అజ్ఞానం. అందుకని సాధన అంటే ఏంటంటే ఇది సాధన ఇక్కడ మొదలవ్వాలి. అసలు సాధన ముందు ఇంట్లో మొదలవ్వాలి. ఎప్పుడు రెండో వాళ్ళు లేకుండా జీవితం కుదరదు. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఈ కార్యంలో మన రెండో వాళ్ళతో సంబంధం ఉన్న విషయంలో వాళ్ళకి ఇష్టమా అయిష్టమా, ఎలా ఇష్టం ఎలా అయిష్టం వాళ్ళకి తెలుసుకొని తదనుగుణంగా చేయాలి. అదే ఆధ్యాత్మికత అంతే చెబుతుంది. ఇది జ్ఞానంలో సత్యం నిజం కూడా. ఒక నిజాన్ని చెబుతుంది ఆధ్యాత్మికత, గొప్ప విషయాన్ని నేను చెప్పట్లేదు. అసలు ఆధ్యాత్మికం గొప్పది కాదు. నువ్వు ఆలోచించని ఇంకొక కోణాన్ని ఆలోచించమని చెబుతుంది అంతే. నువ్వు నేనులో ఇరుక్కుపోయావు, వాళ్ళ నేను గురించి ఆలోచించట్లేదు. నీ నేనులో ఇరుక్కుపోయి నీ నేనునే అందరి మీద రుద్దేస్తున్నావు. నీ ఇష్టాలు, నీ అయిష్టాలు, నీ అభిప్రాయాలు, నువ్వు జ్ఞానం, నీకు తెలిసింది అందరి మీద రుద్దేస్తున్నావు. కాదు, వాళ్ళు నీకు ఎలా తెలుసో, నీకెన్ని తెలుసో వాళ్ళకి అలా తెలుసు, అన్నీ తెలుసు. నీకు ఎలా ఇష్టాలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. అది గ్రహించి జీవించు అని చెప్పేది ఆధ్యాత్మికత. అది నిజమేగా. మరి అది గ్రహించకుండా జీవితాలు ఎలా సాగుతాయి? అందుకే ఘర్షణలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతున్నారు, గోళ్ళు వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇది మామూలు మనుషులే కాదు, మతాలు కూడా ఇలాగే తయారైనాయి, గురువులు ఇలాగే తయారయ్యారు, దేవుళ్ళు ఇలాగే తయారయ్యారు. ఎవరి తెగలాళ్ళు, ఎవరి సమూహాల వాళ్ళు, ఎవరి దేవుళ్ళ వాళ్ళకి, ఎవరి మతాల వాళ్ళకి, ఎవరి విధానాల వాళ్ళకి, ఎవరి పద్ధతుల వాళ్ళకి, ఎవరి రంగుల వాళ్ళకి, ఎవరి డ్రెస్సుల వాళ్ళకి, ఎవరి కట్టుబొట్టు తీరుల వాళ్ళకి అన్ని విడగొట్టేసుకున్నారు. మీద మేము గలమని ఈ సమూహాలు మళ్ళీ కొట్టుకు వస్తాయి. ఇంతే, ఎక్కడైనా ఇంతే. ఇది నాది నేనని ఒకటి ఏర్పరుచుకుంటే అది మనిషి అయినా అంతే, సమూహం అయినా అంతే. నువ్వు ఎదుట వాళ్ళతో నీ వరకు నువ్వే చేసినా తప్పు కాదు. మళ్ళీ ఇప్పుడు ఒక సమూహం, ఒక మతం ఎలా తయారైంది, ఒక మార్గం ఎలా తయారైంది, ఒక విధానం ఎలా తయారైంది, ఒక దేవుడు ఎలా తయారైంది, నీ వరకు నువ్వు చేసుకో, నీకు నచ్చింది, తప్పేం లేదు. నువ్వు చేసుకోవడం తప్పేం లేదు. కానీ నాదే కరెక్ట్, నీ తప్పు అని ఎదుటోడికి చెప్పకో. ఎదుటేదో చేసుకున్న వాళ్ళందరినీ అవన్నీ తప్పు, మా దాంట్లోకి వచ్చేయండి అని ప్రలోభ పెట్టి లోపపరుచుకొని ఎలాగోలా మానవ బలహీనతలను వాడుకొని నీ దాంట్లోకి లాగేసుకోవాలని చూడకో. నువ్వు భౌతిక రాక్షసుడివే. నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నాను, మతం పేరుతో చేస్తున్నాను, మార్గం పేరుతో చేస్తున్నానని చెప్పొచ్చు. భౌతిక రాక్షసుడు, భౌతిక రాక్షసురాలే అలా చేస్తారు. నీ వరకు నువ్వు చేసుకో. ఎవరికాళ్ళు వాళ్ళు గొడవలు పోతారు, వాళ్ళది నీకెందుకు? నువ్వు ఎలాగోళ్ళని ప్రలోభ పెట్టి ఇందులోకి లాగేద్దాం, మా దేవుడు ఇన్ని మహిమలు చేశాడు, మా గురువు ఇన్ని మహిమలు చేశాడు, మా గురువుని ఇన్ని మహిమలు చేసింది, మాకు దేవుళ్ళు మాట్లాడుతున్నారు, దేవతలు మాట్లాడుతున్నారు, మా దగ్గర మీకు రక్షణ ఉంటుంది, అక్కడ మీకు రక్షణ దొరకట్లేదు, ఆ దేవుడు రక్షించలేడు, ఆ మతం రక్షించలేదు, ఆ గురువు రక్షించలేడు, వాళ్ళు బలహీనులు, మా గురువు బలవంతుడు, మా దేవుడు బలవంతుడు, మా మతం బలవంతమైంది. ఇవన్నీ ఎందుకు? ఎవరిని చేపలు పెట్టినట్టు గేలాలేసి ఎవరిని పడదాం అనుకుంటున్నావు? నీ కర్మ, నీ అజ్ఞానాన్ని పెంచుకుంటున్నావు, నీ మూర్ఖత్వాన్ని పెంచుకుంటున్నావు. రేపు నరకంలో నీకు మొత్తం చూపిస్తారు. ఇదంతా అనుభవిస్తావు కర్మ. అది ఇంట్లో చేసినంతే, బయట చేసినంతే, దేవుడి దగ్గర చేసినంతే, ఎక్కడైనా అంతే. ఎదుట వాళ్ళని గుర్తించకుండా జీవించటమే అంటే మళ్ళీ గుర్తించకుండా అని చెప్పాను ఇందాక. తండ్రి కూతురు చంపేసుకున్నాడు, కూతురు చచ్చిపోయిందని విపరీతమైన రోదన పడుతున్నాడు. ఇప్పుడు కూడా పడతానే ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోయింది, నేనే నా కూతుర్ని చంపేసుకున్నానని ఆ రోజు నుంచి జీవోత్సవం అయిపోయాడు. ఆ ఉన్న ఇంట్లో భార్య పిల్లల్ని కూడా ఒక్క మాట కూడా అండవు. బాబోయ్ వీళ్ళు ఏం చేసుకుంటారని భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. కానీ ఈ కూతురు చస్తే కానీ ఆయన జ్ఞానోదయం అవ్వాలి. అంటే ఏంటి? అప్పటి వరకు ఎవరున్నారు? లోపల రాక్షసుడు ఉన్నాడు, నేననే రాక్షసుడు ఉన్నాడు. ఆ నేననే రాక్షసుడు నాకు తెలిసిందే సత్యం, నాకు తెలిసిందే కరెక్ట్, నాకు తెలిసిందే చెబుతాను, నేను చెప్పిందే చెయ్యాలి, ఎందుకంటే నా డబ్బు తింటున్నావు, నా ఆనందం తింటున్నావు, నా మీద బతుకుతున్నావు. ఇదా? ఇలాగా తల్లిదండ్రులు పిల్లలతో ఉండేది, ఇలాగా భార్యా పిల్లలతో ఉండేది, ఇలాగా యజమానులు పని వాళ్ళతో ఉండేది, అసలు ఇలాగా మనిషితో ఉండేది. జంతు ప్రపంచంలో జంతువులు ఇలా కనపడతాయి మనకి.
ఎందుకంటే క్రూర జంతువులు ఉన్నాయి, మాంసాహారమే తిని బతకాలి, సృష్టి అలా తయారు చేసింది. అందుకని అవి మాంసాహారం కోసం దాడులు చేస్తే పాపం ఎదురు దాన్ని చంపుదామని వాటికి ఏమి ఉండదు, కన్నింగ్ ప్లానింగ్ కాదు. ఆకలికి అంతే సృష్టి అలాగే పెట్టింది. వాటి ఆకలి తీరాలి అంటే ఇంకో జంతువుని చంపి తినాలి. అది కూడా పాపం మనలాగా మన ఒక రాక్షసత్వం అహంకారం ఎదుటోళ్ళ మీద రుద్దేద్దామన్నట్టు చేయట్లే జంతువులు. జంతు ప్రపంచ న్యాయంలోనే అలా ఉంది అంతే. దాని ధర్మం దానికి ఆకలేసింది, ఆకలేస్తే అది మాంసమే తింటది. సృష్టి నిర్మాణం అలా ఉంది. అది గడ్డి తిని బతకలేదు, దానికి అలా పెట్టబడలేదు. ఆకులు అలములు తిని బతకలేదు, పళ్ళు ఫలాలు తిని బతకలేదు. అలాంటి జంతువులన్నీ అలా బతుకుతున్నాయి, సాధు జంతువులు అంటారు వాటిని. క్రూర జంతువులని మనం పేరు పెట్టింది చంపటం చూసి క్రూరత్వం అన్నంగా, నిజంగా ఈ క్రూర జంతువులు కాదు, అన్ని జంతువులు అంతే. ఎందుకని చంపి తినేలా వాటి శరీర నిర్మాణమే ఉన్నప్పుడు, వాటికి అంతకు తప్ప ఇంకేమీ తెలియనప్పుడు, వాటికి మాంసాహారమే పెట్టబడినప్పుడు, మాంసమే తినాలి అనేది దానిలో ప్రేరణ అయినప్పుడు, అది బతకాలంటే మాంసాహారం తప్ప దిక్కులేనప్పుడు, దాని బుద్ధిలో అలా కూర్చబడినప్పుడు అది క్రూర జంతువు ఎందుకు అవుద్ది? అది అలా తయారు చేయబడింది సృష్టి చేత. కానీ మనిషిగా నువ్వు క్రూర జంతువు. నీ వైపు నువ్వు ఆలోచించుకుంటూ ఎదుటి వైపు జ్ఞానం కూడా నీకు ఇవ్వబడినప్పుడు, జ్ఞానం నీలో పెట్టబడినప్పుడు, ఒక జ్ఞానం మనలో ఉంచబడి, నా నొప్పి నాకు తెలిసి, నా బాధ నాకు తెలిసి, నేను గ్రహించేయన్ని నాకు తెలిసి, నేను అనేక విషయాలు గ్రహించగలిగి, అందరూ నాలాంటి మనుషులు అనుకోగలిగి, అలాంటి జ్ఞాన సంపద నాలో ఉండి, ఎంత జ్ఞాన సంపద నాలో ఉంది అంటే, నేను అనంత ఆత్మశక్తిని అని మొత్తం విశ్వశక్తిలో కలిసిపోయేంత జ్ఞాన సంపద నాలో ఉన్నా కూడా నేను దాన్ని వినియోగించకుండా కేవలం నేను అనే శరీర భావనలో ఇరుక్కుపోయి, నాకు తెలిసిందే నిజం, నేను తెలుసుకున్నదే నిజం, నా అనుభవాలే నిజం, నా జ్ఞానమే నిజం, నాకు అనిపించిందే నిజం, నేను భావించిందే నిజం, అందరూ నేను చెప్పినట్టే జీవించాలి అని ఎదుటి మనుషుల మీద పెత్తనాలు చేసే వాళ్ళు అందరూ నిజమైన క్రూర జంతువులు. క్రూర జంతువులు ఏవి క్రూర జంతువులు కాదు. ఎందుకని క్రూర జంతువులు కాదంటే అది సహజత్వం, వాటికి సృష్టి అలాగే పెట్టింది వాటిని. ఈ మనుషులు క్రూర జంతువులు. వీళ్ళు మతాల్లో ఉన్నంతే, మార్గాల్లో ఉన్నంతే, దేవుళ్ళలో ఉన్నంతే, విధానాల్లో ఉన్నంతే, జీవితంలో ఉన్నంతే. నేను పట్టుకున్న కుందేళ్లకు 3 కాళ్ళు, నా దేవుడే కరెక్టు, మిగిలిన దేవుళ్ళు కాదు. అందుకని స్లోగా గేలాలు వేసి ప్రచారాలు చేసి ఎదుటి దేవుళ్ళ వాళ్ళందరినీ ఇందులోకి లాగేయండి అన్నారు అనుకోండి. అరే వాళ్ళు ఏదో ఒక దేవుణ్ణి పూజించుకుంటున్నారు, ఇంకో దేవుళ్ళలో ఉన్నారు, ఇంకో మతంలో ఉన్నారు, అందులో సాగుతూనే ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎట్టగొట్ట ట్రాప్ చేసి నా మతంలోకి లాగేస్తానండి. మా దగ్గర మహిమలు ఎక్కువ జరిగిపోతే మహిమలు ప్రచారం చేసి లోపపరుచుకొని వాళ్ళని లోపపెట్టడమే కదా. ప్రచారాలు మహిమలు చేసేసి మాయలు చేసి జబ్బులు తగ్గిపోతున్నాయి, డబ్బులు వచ్చేస్తే రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు ఇస్తాడు దేవుడు, 10 ఖర్చు పెట్టి 100 ఇస్తాడు దేవుడు, 100 ఖర్చు పెట్టి 1000 ఇస్తాడు దేవుడు, 1000 ఖర్చు పెట్టి 1,00,000 ఇస్తాడు దేవుడు. ఎక్కడ ఖర్చు పెట్టాలంటే నాకివ్వు. మళ్ళీ ఎందుకే ఎక్కడ ఖర్చు పెట్టాలి? నాకివ్వు. నువ్వు ఖర్చు పెట్టడం కాదు, నేను చెప్పిన చోట ఖర్చు పెట్టు, నా సంస్థకు ఖర్చు పెట్టు, నాకివ్వు ఆ డబ్బులన్నీ, నేను ఖర్చు పెడతాను నీ తరపున. మళ్ళీ నువ్వు మీ ఇంటికాడ దాన ధర్మాలు చేయటం కాదు, నిన్ను మంచివాడిని చేయటం కాదు, నిన్ను మంచిదాన్ని చేయటం కాదు, నీకు జ్ఞానం నేర్పడం కాదు, నువ్వు నన్ను అనుసరించి నా వెనకాల సాగటం. నేను ఒక సిద్ధాంతం చెబుతా, నేను ఒక పద్ధతి చెబుతా, నేను ఒక విధానం చెబుతా, నేను ఈ బొట్టు పెట్టుకోమంట, నేను ఈ రంగు బట్టలు వేసుకోమంట, నేను జుట్టు ఇలా పెంచమంట, నేను గడ్డం ఇలా ఉంచమంట, నేనే ఇలాంటి విధానంలో నడవమంట, నేను చెబుతా మీకు అన్ని. చేతులకేం పెట్టుకోవాలి, కాళ్ళకేం పెట్టుకోవాలి, మీరు ఎలా ఉండాలి అన్నీ నేను చెబుతా. ఆహార వ్యవహారాలు ఎలా ఉండాలంటే మీ రూపం ఎలా ఉండాలి నేను తయారు చేస్తాను మిమ్మల్ని. అలా మీరు అవన్నీ పెట్టుకొని నేను చెప్పిన మాటలని మీ డబ్బులు నాకు సమర్పించుకొని నేను చెప్పిన సేవలు చేస్తే మీరు దేవుడికి చేసినట్టు. ఇవన్నీ ఇదేంటి? ఎదుటోడికి స్వేచ్ఛ లేదా? వాడు ఆ మతంలో ఉండకూడదా? వాడు ఆ దేవుడిని అనుసరించకూడదా? నీ దేవుడే గొప్పడా? ఎలాగోలా లాగేస్తావా? మరి మనుషులు ఎందుకు పడిపోతున్నారండి, ఎందుకు మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారండి? పాపం ప్రతి మనిషి ఏదో బాధలో ఉంటాడు. ఎప్పుడు మనుషులు బాధల్లో ఉంటారు, అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. పెద్ద కుటుంబం 4-5 కలిసి బతుకుతూ ఉంటారు, అనేక సమస్యలు ఉంటాయి. డబ్బు సరిపోవటం, సరిపోకపోవటం. అసలు మన భారతదేశంలో అయితే ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నోళ్ళే. మొత్తం ప్రపంచంలో 80% పైన పేదరికంలో ఉన్నోళ్ళే ఉన్నారు, బాధల్లోనే ఉన్నోళ్ళు ఉన్నారు, కష్టాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. అందుకని ఊరుకునే పాపం ఈ మహిమలు మాయలు ప్రకటించి ప్రలోభపరుస్తుంటే ఈ మోసాలకి వాళ్ళు పాపం లోబడిపోతారు. నాకేదో మేలు జరుగుద్దని ఈ మతం వదిలి అందులోకి వెళ్ళిపోతారు, ఈ గురువుని వదిలి అందులోకి వెళ్ళిపోతారు, ఈ దేవుడిని వదిలి అందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ వీళ్ళ మీద వేసి రుద్దేస్తుంటే నిజమే అనుకుంటారు. నిజమే అనుకుంటారు, పాపం జ్ఞానం ఉండదు కదా. కానీ అది జ్ఞానమా? వీళ్ళు క్రూర జంతువులు అండి.
ఎదుటవాడి వివేకాన్ని పెంచు. నువ్వు మతం పెట్టుకుంటావో, మార్గం పెట్టుకుంటావో, గురువుని పెట్టుకుంటావో, దేవుణ్ణి పెట్టుకుంటావో, నువ్వు ఎందులో సాగుతావో, నువ్వేం చెబుతావో ఒకటే నువ్వు చేయాల్సింది. అదొక స్కూల్ లాంటిది. నువ్వు ఏదైనా చెప్పు, మంచి చెప్పు, చెప్పొద్దని ఎవరంటే మతంతో చెప్పు, మార్గంతో చెప్పు, గురువుతో చెప్పు, విధానంతో చెప్పు, గ్రంథంతో చెప్పు, పద్ధతితో చెప్పు, ఆచారంతో చెప్పు, సాంప్రదాయంతో చెప్పు. కానీ వాడిలో వివేకాన్ని పెంచు, ఆమెలో వివేకాన్ని పెంచు. వాళ్ళు జ్ఞానవంతులయ్యేలా చెప్పు, వాళ్ళు తమను తాము మార్చుకునేలా చెప్పు, వాళ్ళు వాళ్ళ డబ్బుతో ఆనందంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి పనులు చేసేలా చెప్పు, వాళ్ళు నలుగురికి మేలు చేసేలా చెప్పు. ఆ డబ్బు అంతా నీకివ్వటం ఎందుకు? వాళ్ళు వాళ్ళ ఇంటికాడ మేలు నేర్చుకుంటారు, వాళ్ళు మంచి పనులు చేస్తారు, వాళ్ళు సత్కార్యాలు చేస్తారు, వాళ్ళు ధర్మకార్యాలు చేస్తారు. అలా ప్రోత్సహించు, వాళ్ళల్లో మంచిని పెంచు. ఆ డబ్బులన్నీ తెచ్చి నీకివ్వటం ఎందుకు? నీకు సేవలు చేయటం ఎందుకు? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద సేవలు చేసేలా వాళ్ళని తయారు చేయి, దేనుల్ని హీనుల్ని ఆదుకునేలా తయారు చేయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అది దీనులు హీనులకి ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఎక్కడున్నోళ్ళు అక్కడ పెట్టేలా తయారు చేయి. ఎక్కడ అవసరమైతే అక్కడ మనుషులకి సేవలు చేసేలా తయారు చేయి. నీకు చేయటం ఎందుకు? నీకివ్వటం ఎందుకు? అంటే దీనికి అర్థం లేదంతే. ఎందుకని అంటే నా మాట సాగాలి, నా విధానం కరెక్ట్, నా పద్ధతి కరెక్ట్. నేను ఒక మతం సృష్టించాను, నేను ఒక మార్గం సృష్టించాను, నేను ఒక విధానం సృష్టించాను, నేను ఒక సంస్థను పెట్టాను, నేను ఒకటే దేవుణ్ణి పెట్టుకున్నా, నేను ఆ దేవుడితో వెళ్తున్నా. కాబట్టి మీ అందరిని ఇందులోకి లాక్కొచ్చేయండి, జాగ్రత్త గట్టగొట్ట లాక్కొచ్చేయండి. తర్వాత నేను నరకంలోకి లాక్కెళ్తారు. ఇలా ఎదుటోళ్ళ గురించి ఆలోచించకుండా అది దేవుడైన, మతమైన, మార్గమైన, విధానమైన ప్రలోభాలు పెట్టి మనుషుల్ని ఆకర్షించేవాళ్ళు, లేదా ఇంట్లో అయినా, కుటుంబం అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా, కొడుకైనా, కూతురైనా, ఏ బంధమైనా, యజమానైన, పనులైనా ఎదుట మనిషి గురించి ఆలోచించకుండా తనదే వాళ్ళ మీద రుద్దేసేవాళ్ళు, వీళ్ళు క్రూర జంతువులు. అయితే మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పుడు నీ ఇష్టం, నీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకో, నీకు నచ్చిన మతంలో ఉండు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇండివిజువాలిటీని ఎవరు భంగపరచరు. కానీ నాదే కరెక్ట్ అన్నావు చూడు, నీకు ఇండివిజువాలిటీ ఉంది భౌతికంలో, నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది కట్టుకో, నీకు కావాల్సినవి నీకు నచ్చినట్టు చేసుకో. నువ్వు ఇండివిజువల్గా నీకు నచ్చిన దేవుడు, నీకు నచ్చిన మతంలో పో, నీ ఇష్టం. కానీ రెండవ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని ప్రలోభాలకు గురి చేయకు. ఇక్కడ భౌతికంలో అయితే నీ అహంకారాన్ని వాళ్ళ మీద రుద్దుకో, నీ అజ్ఞానాన్ని వాళ్ళకి అందించుకో, వాళ్ళదేంటో తెలుసుకో, వాళ్ళని బతకనివ్వు, వాళ్ళకి స్వేచ్ఛగా ఉండను. ఎందుకంటే ప్రతి మనిషి ఇక్కడ స్వేచ్ఛను కోరుకుంటాడు. అందుకని మొట్టమొదటి సాధన, చివరి సాధన ఇదే. నువ్వు భూమి మీద బతికున్నంతకాలం ఎదుట వాళ్ళ ధ్యాసలో ఉండాలి. ఎప్పుడు? ఎదుట వాళ్ళు ఉన్నప్పుడు. ఎదుటి వాళ్ళు లేనప్పుడు ధ్యాస ఎందుకు? చక్కగా హాయిగా ఉండు. నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు అనుకో, చక్కగా కళ్ళు మూసి కూర్చొని నీ అంతరంగంలోకి వెళ్ళి అలా సాధన చేసుకొని నిన్ను మార్చుకుంటూ నీ అనంత ఆత్మశక్తి వైపు వెళ్ళిపో. నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకును పొందడానికి సాధన చేసేసుకోపో. లేదు నేను అంత సాధన చేయలేనంటే నీకు నచ్చిన దేవుడితో ఊహించుకో, నీకు నచ్చినవి ఊహించుకో, నీకు నచ్చినవన్నీ చేసుకో, నీ ఆచారం పాటించుకో, నీ సాంప్రదాయం పాటించుకో, నీ మతం పాటించుకో, నీ గురువుని పాటించుకో. నీ ఇండివిజువల్గా ఉంటే నీ ఇష్టం, అది నువ్వేమేం చేసుకో. అలాగే భౌతికంలో నీ ఇండివిజువల్గా ఉన్నావు, నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది కట్టుకో, నీకు నచ్చింది చేసుకో అని రెండవ వాళ్ళు వచ్చారు. భార్యవు, భర్తవు, కొడుకవు, కూతురవు, ఎవరైనా రెండవ వాళ్ళు వచ్చారు. రెండవ వాళ్ళతో సంబంధం వచ్చింది. అక్కడ ఆ కార్యంలో రెండవ వాళ్ళతో సంబంధ బాంధవ్యం ఉంది. వాళ్ళ యజమానవు, పనుడవు, బయటవు, ఇంట్లోవు, దేవుడవు, ఎక్కడవు, మతమవు, మార్గమవు. రెండవ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఉండు. అదే మతం, మార్గం, దేవుడు విధానాలు అయితే వ్యక్తిలో జ్ఞానాన్ని పెంచు. వాళ్ళకు మూఢత్వాలు అంటించుకో, మూర్ఖత్వాలు అంటించుకో, నీ మూఢనమ్మకాలు వాళ్ళ మీద రుద్దుకో, నీ తెలివితేటలన్నీ ఉపయోగించాలనే ఈ పంజరంలో బంధించుకో. వాళ్ళ అంతరంగంలో జ్ఞానం పెరిగేలా చెయ్యి, వాళ్ళు మంచివాళ్ళు అయ్యేలా చెయ్యి, వాళ్ళు ఉన్న ప్రదేశంలో మంచి చేయగలిగేలా చెయ్యి. వాళ్ళ డబ్బుని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళల్లో దీనులు, హీనులు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో దీనులు, హీనులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో దీనులు, హీనులు, వాళ్ళ డబ్బునో వాళ్ళ సేవలతోనో వాళ్ళకి మేలు చేసేలా చెయ్యి. అదంతా నీకు తెచ్చేవటం ఏంటంటున్నా? అసలు నువ్వు చేయటం ఏంటి? వాళ్ళ తరపున నీ పేరేంటి? జనాలందరి దగ్గర డబ్బులు పోగేసుకొని వీళ్ళ పేరుతో తిరుగుతున్నారు. ఇదొక చిత్రం కదా. వీళ్ళ పేరు, వీళ్ళ సంస్థ పేరు, వీళ్ళ బ్రాండ్ నేము. డబ్బులు ఎవరే? జనాలే. పాప అమాయక ప్రజలు, కూలి పనులు చేసుకునే వాళ్ళంతా తెచ్చిస్తుంటారు, వాళ్ళు కష్టపడిన అంతా తెచ్చిస్తుంటారు. ఎందుకని? నమ్మిస్తుంటారు దేవుడికి మేలు చేసేస్తాడని. మీరు వెళ్ళి యూట్యూబ్లో చూడండి, అన్ని మతాల్లోనూ డబ్బులు 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 ముందు మాకు తెచ్చేవాడిని.
మేము చేసే కార్యక్రమాలకు సహకరించండి. ఎందుకంటే డబ్బులు అయితే వాళ్ళకి కుదరదు. ఆధ్యాత్మికాన్ని మించినటువంటి తేలిక సంపాదన పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా తేలిక మార్గం, సుఖభోగాల పరంగా తేలిక మార్గం ఆధ్యాత్మిక అంటే దైవీ విధానాలను, మత విధానాలను, ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకొని ఎంత తేలిగ్గా సుఖంగా బతకొచ్చో. డబ్బులు పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడిచ్చేస్తారు. సేవల పాపం ఎదురొచ్చి చేసేస్తారు వాళ్ళు. ఇంక మిగిలిన ఎక్కడైనా కష్టపడాలి. కీర్తి ప్రతిష్టలు ఒక మనిషికి ఏం కావాలో అవన్నీ ఊరికినే పొందేయచ్చు అక్కడ కూర్చొని, ఎదుటోడిని నమ్మిస్తే చాలు. ఇవి క్రూర జంతువులు. అంటే వీళ్ళు క్రూర జంతువులు. క్రూర జంతువులు కాదు. అయితే వీళ్ళలో అందరూ అలా ఉంటారా? ఎందుకుంటారు? అందరూ అలా ఉంటే మనం అసలు ఈ జ్ఞానమే మాట్లాడుకోం. ఎంతోమంది మహనీయులు ఎదుటి వ్యక్తిలో జ్ఞానాన్ని మేలుకొల్పారు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో. మొత్తం మహాత్ముల ఆధ్యాత్మికత అంతా ఏం చెప్పిందో తెలుసా? ఉన్నదంతా ఒకటే శక్తి, ఏకశక్తి. అసలు నీకు భిన్నంగా ఇక్కడ ఏమీ లేదు. తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. నువ్వే మతంలో సాగుతున్నావో, ఏ గురువుతో సాగుతున్నావో, ఏ జ్ఞానంతో సాగుతున్నావో, ఏ దేవుడితో సాగుతున్నావో, ఏదో ఉందని దేన్ని వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు. అయం ఆత్మా బ్రహ్మ, ఆ ఆత్మస్వరూపమైన బ్రహ్మమును నేనే. ఏ మతంలో అయినా సరే, ఎక్కడ ఏ మార్గంలో అయినా సరే ఇదే సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ సత్యమే ఇది, ఆ బ్రహ్మమే ఇది. నువ్వు దాన్ని తెలుసుకోవటమే. ప్రజ్ఞానం బ్రహ్మ, నీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించటం. ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు అనే సత్యం కాదు ప్రపంచవ్యాప్తంగా. అసలు ఆలోచించండి, ఇందులో పెద్ద విశేషమే. దీనికి దేవుడు దిగి రావాలా, దీనికి గురువులు వచ్చి బాధ చేయాలా. నాలాంటి వాళ్ళు కాదా అందరూ? ఆలోచించండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన ఎలా రుద్దేస్తే, మన యజమాని మన రుద్దేస్తే, మన భార్య మన భర్త వాళ్ళ అభిప్రాయాలను మన మీద రుద్దేస్తుంటే, మన తండ్రో మన తల్లిలో మనం పిల్లలుగా ఉంటే మననే రాసి రంపాన్ని పెట్టి వాళ్ళ అభిప్రాయాలు రుద్దేస్తుంటే, స్వేచ్ఛ ఇవ్వకపోతే, మనమే ఆ స్వేచ్ఛను కోల్పోతే, మనమే ఎదుటి వాళ్ళకి బానిసలుగా బతకాల్సి వస్తే ఆ బాధ తెలుస్తుందిగా మనకి. ఎందుకు తెలియట్లే? మనం రుద్దేస్తున్న వాళ్ళు ఉన్నారుగా. అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని రుద్దకూడదని తెలియదా మనకి? చాలా సింపుల్ ఇష్యూ. ఆధ్యాత్మికం అంత తేలికైన విషయం కొట్టలేదు. కానీ మనలో ఉన్న రాక్షసత్వం ఏంటి? నా నేనులో నేను ఇరుక్కుపోయా. నా నేను ప్రకారం ఎదుటి వాళ్ళు ఉండాలనుకోవడమే రాక్షసత్వం, ఇంకేం లేదు. నా నేను ప్రకారం నేను ఉండటం రాక్షసత్వం కాదు. నా నేను ప్రకారం నేను ఉండటం అసలు ఎప్పుడూ రాక్షసత్వం కాదు. అది కరెక్ట్. జీవించేటప్పుడు అలాగే ఉండాలి. కానీ రెండవ వ్యక్తి వచ్చినప్పుడు నా ఎదుటి వాళ్ళు కూడా నా నేను ప్రకారమే ఉండాలంటే రాక్షసత్వం. అక్కడ మొదలైంది రాక్షసత్వం. అక్కడ ఆధ్యాత్మికత ఎంటర్ అయిపోయింది. రాక్షసత్వం వద్దు, వాళ్ళ నేను ప్రకారం వాళ్ళు జీవించని, దానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వు, అవకాశం ఇవ్వు. అదేంటో అర్థం చేసుకో. మనుషులు కలిసి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు సర్దుకొని సర్దుబాటుతో జీవించండి. అదే దైవత్వం అని చెప్పింది. అదే ఆధ్యాత్మికత. ఇది వదిలేసి నేను ఎక్కడో దైవత్వాన్ని పొందుతానంటే ఇంట్లో భార్యతో అలా ఉండలేవు, భర్తతో అలా ఉండలేవు, పిల్లలతో అలా ఉండలేవు, తల్లిదండ్రులతో అలా ఉండలేవు, పక్క మనిషితో అలా ఉండలేవు, యజమాని దగ్గర అలా ఉండలేవు, పనివాడి దగ్గర అలా ఉండలేవు. అసలు రోడ్డు మీద ఏ మనిషితోనూ అలా ఉండలేవు నువ్వు. నేనేనా వాళ్ళందరి మీద రుద్దేస్తావు. మళ్ళీ ఎక్కడికో సంస్థలకు వెళ్తాను, సాధనలకు వెళ్తాను, ఎక్కడో డ్రెస్సులు వేసుకుంటాను, రకరకాల దీక్షలు తీసుకుంటాను, నేను అవి చేస్తాను, ఈ చేస్తాను, ఆచారాలు పాటిస్తాను, సాంప్రదాయాలు పాటిస్తాను అంటే దానికి దీనికి అర్థం ఉంది అసలు? అవన్నీ ఎందుకు? ఎదుటి మనిషి నాలాంటి మనిషి అని నువ్వు జీవించడానికి అవి జ్ఞానాన్ని అందిస్తున్నాయి అంతే. అదే సాధన. సాధన ఏం చేయాలంటే కూర్చోవటం సాధన అనుకుంటున్నారా? అడవికి వెళ్ళిపోయి తపస్సు చేయటం సాధన అనుకుంటున్నారా? లేదా ఒక దేవుడి దగ్గర దీక్ష తీసుకొని ఆ దేవుడితో పాటు వెళ్ళిపోవటం సాధన అనుకుంటున్నారా? లేదా సంవత్సరం ఫలానా దేవుడికి ఫలానా టైంలో ఆ దీక్షల మాలలు వేసుకొని తిరగడం మీరు సాధన అనుకుంటున్నారా? సాధన మీరు నియమించుకున్నారా? జపాలు తపాలు మీరు పెట్టుకునే సాధన అనుకుంటున్నారా? అనుకోవచ్చు, కానీ సాధనలు కాదు. సాధన ఎప్పుడవుతుంది అంటే దాని ఫలం ఏమొచ్చింది, నువ్వేం చేసినా దాని ఫలితం ఏమొచ్చింది చెప్పు. అవన్నీ ఎందుకు చేస్తున్నావు అసలు? దేవుడు ఎందుకు, మతం ఎందుకు, మార్గం ఎందుకు, గురువు ఎందుకు, జ్ఞానం ఎందుకు, సాధనలు ఎందుకు, ఇన్ని రకాలు చేయటం ఎందుకు చెప్పు? ఎందుకు? చెడు లేని మంచి జీవితం కోసం. చెడు లేని మంచి జీవితం ఎక్కడుంది? ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అని అనుకున్నప్పుడు ఉంది. కాదు, ఎదుటి వాళ్ళందరూ నాకు నచ్చినట్టే ఉండాలన్నప్పుడు రాక్షసుడే ఉన్నాడుగా, అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అందుకే మీరు దేవాలయాల్లోకి వెళ్ళి చూడండి, ఏ ప్రార్థనాలయాల్లోకైనా వెళ్ళి చూడండి, ఏ మతంలో అయినా చూడండి, దేవుడు ఇచ్చేవాడుగానే ఉన్నాడు తప్ప పుచ్చుకునేవాడుగా లేదు. అంటే ఏంటి? ఎదుటోడికి ఇవ్వటమే.
ఎదుటోడికి తగ్గట్టు ఇవ్వటమే, ఎదుటోడికి అనుకున్నట్టు ఇవ్వటమే, ఎదుటోడికి స్వేచ్ఛ ఇవ్వటమే. అసలు దైవత్వ లక్షణం అది. అందుకే దేవుడు తీసుకోడు, ఇస్తాడు. స్వేచ్ఛ లక్షణం అది. దైవత్వం అంటే ఏంటి? ఎదుటోళ్ళకి ఇవ్వటమే. అంటే నీకు నచ్చినట్టు ఉంటా. ఎందుకని రెండో వాళ్ళు వచ్చినప్పుడు నీకు నచ్చినట్టు చేస్తా. నువ్వు కూడా బతకాలి కదా. నేను ఒక్కడనే ఉంటే నాకు నచ్చినట్టు ఉంటా. దైవ లక్షణం అది. అది దైవత్వం. ఆ దైవత్వం చెబుతున్నారు కూడా. మరి ఆ దేవుడి పేరు మీద మతాలు, ఆ దైవత్వం, ఆ మార్గాలు, ఆ దేవుడి పేరు మీద సాగే గురువులు, గురువిళ్ళు, మాతాజీలు, ఆ దేవుడి పేరు మీద సాగే అనేక రకాల సంస్థలు, అనేక ప్రచారాలు, అనేక విధానాలు ఇప్పుడు ఎలా ఉండాలి? మనిషిని మేల్కొల్పాలి, మనిషిలో మంచితనాన్ని పెంచాలి, ఎదుటివాడికి అనుకూలంగా ఉండేలా. ఒక దేవుడు ఎలా అయితే నిరంతరం మీకు ఇవ్వటమే, మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు, నేనే మీకు ఇస్తాను అనే విధంగా దైవత్వం దేవుడు ఉన్నాడో, అలా నువ్వు ఎదుటివాడికి స్వేచ్ఛనివ్వాలి, ఎదుటి వాళ్ళని అంగీకరించాలి, ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలని, భావాలని తెలుసుకోవాలి, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని బతకనివ్వాలి. వాళ్ళు బతకడానికి నువ్వు సహకరించాలి. తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, అన్నగా, తమ్ముడుగా, యజమానిగా, పనోడుగా, పక్కింటోడుగా, ఎదురింటోడుగా, అసలు మనిషికి. అప్పుడు నువ్వు దైవత్వ మార్గంలో ఉన్నావు, నీ సాధన ఫలించినట్టు. నువ్వు నిజమైన సాధనలో ఉన్నావంటే కుటుంబాలు వదిలేసి, ఇళ్ళు వదిలేసి, దేశాలు వదిలేసి, అడవుల్లోకి పారిపోయి నీకు నచ్చిన బట్టలు వేసుకొని, జుట్లు పెంచేసి, గడ్డాల మీసాలు పెంచేసి, అది అనుకుంటున్నావా? ఎందుకు? అడవిలో మృగాలన్నీ అలాగే ఉన్నాయిగా. ఇప్పుడు అడవిలో జంతువులు ఎలా ఉన్నాయి? అలా లేవు. అవన్నీ అడవిలోనే తిరుగుతున్నాయి. ఇప్పుడు అడవిలో జంతువులకు రోజు ఎవరిని క్రాఫ్ట్లు వేసారా, బట్టలు వేసారా, ఏం జరుగుతుందా? ఏం లేదుగా. ఏదో ఆళ్ళకాటి కోసం ఆడికి ఆకలి వేసినప్పుడు ఆకులాలను తినేమో ఆకులాలను తింటున్నాయి, క్రూర జంతువులు తినేవి క్రూర జంతువులు తింటున్నాయి, అక్కడే తింటున్నాయి, అక్కడే పడుకుంటున్నాయి, అక్కడే 1-2 చేసుకుంటున్నాయి, అన్నీ అక్కడే జరుగుతున్నాయి. మలమూత్ర విసర్జనల నుంచి అన్నీ. దానికి నీకు తేడా ఉంది? ఇప్పుడు ప్రపంచాన్ని వదిలి నేను బారిపోయాను అడవిలో కంటే కాదు. భావస్పందనలో ఉన్న చోట కూర్చోవాలి. మనకు నచ్చనివి మాట్లాడతారు. అవును, నచ్చనివి మనకు నచ్చనివి మాట్లాడతారు, కానీ వాళ్ళకి నచ్చినవి మాట్లాడారు. ఆ విషయం గ్రహిస్తే నాకు నచ్చంది మాట్లాడారని నీకు అనిపించదు. నాకు నచ్చని పనులు చేస్తారు, మనకు నచ్చని పనులు చేస్తారు. కానీ మనకు నచ్చని పనులు అనుకున్నప్పుడు నా వైపు నుంచి చూస్తాను, వాళ్ళ వైపు నుంచి చూడు, వాళ్ళకి నచ్చిన పనులు చేశారు. నీకెందుకు నచ్చాలి? నీకు నచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళకి నచ్చినవి మాట్లాడారు, వాళ్ళకి నచ్చిన పనులు చేశారు, వాళ్ళకి నచ్చినట్టు జీవించారు, వాళ్ళకి నచ్చింది తిన్నారు, వాళ్ళకి నచ్చింది కట్టుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. అవన్నీ నాకు నచ్చినట్టు చేశారు, నాకు నచ్చినట్టు మాట్లాడారు, నాకు నచ్చంది కట్టుకున్నారు, నాకు నచ్చంది తిన్నారు, నాకు నచ్చంది చేశారంటే ఏంటి? అసలు నాకు నచ్చనట్టు ఎదుటోళ్ళు ఉన్నారంటే రాక్షసత్వమో. నీకు బానిసగా ఉండటానికి సృష్టి ఏ మనిషిని సృష్టించదు, అసలు జంతువుని కూడా సృష్టించదు. నువ్వు బతకటానికి సస్తావేమోనని ఆహార ధాన్యాలు, గేన్యాలు, వసతి, ఆక్సిజన్, సూర్యుడు అన్నీ పెట్టి ఇక్కడ ఉండమని చెప్పింది. అంతే. నీకు ఎలా చెప్పిందో అందరికీ అలాగే చెప్పింది. నీకు బానిసల కింద ఎవరిని పెడుతుంది? జంతువుల్ని పెట్టదు. సృష్టిలో ఏది నీకు బానిస కాదు, మనుషులే కాదు. ఒకవేళ అలా బానిస అని నువ్వు అనుకుంటే నిన్నే లేపేస్తుంది సృష్టి. అయ్యే కర్మఫలాలు. తప్పు చేసిన వాళ్ళందరూ కర్మఫలాలు అనుభవిస్తూనే ఉన్నారు. అందుకని ఆధ్యాత్మికతలో సాధన ఏంటి అంటే, ఏదో గొప్ప సాధనలు చెబుతాను, తపస్సులు చేయమంటాను, ధ్యానాలు చేయమంటాను, లేకపోతే మంత్రజపాలు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, ఏదో చెబుతానని ఊహించుకోబాకండి. నామజపాలు అవి కాదు. వీటన్నింటి సారము నిన్ను ఉద్ధరించటం అంటే ఏంటి? నీలో అజ్ఞానం తొలగిపోవటం. అజ్ఞానం తొలగిపోవటం అంటే ఏంటి? నా ఎదుటి మనిషిని నేను బతకనివ్వటం, నా ఎదుటి మనిషిని నేను ప్రేమించడం, కొంచెం దయ చూపించడం, జాలి చూపించడం, కరుణ చూపించడం, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటం, నాకంటే తక్కువలో ఉన్న వాళ్ళకి నేను సాయపడటం. మళ్ళీ చెబుతున్నాక దైవత్వ లక్షణాలు ఏంటి? దేవుడు ఇవ్వటమే, తీసుకోడు. అంతే. నువ్వు కూడా అప్పుడు నువ్వు దైవత్వంలో ఉన్నట్టు, నువ్వు సాధన చేస్తున్నట్టు లెక్క. నువ్వేదో కష్టపడతావు, నీకు వచ్చిన దాంతో బతుకుతావు, నీకు ఉన్నదాంతో తృప్తిగా ఉంటావు. నువ్వు ఇష్టమే తప్ప తీసుకోవు. నేను ఎదుటోళ్ళకి ఇవ్వడమే, నేను తీసుకోను. కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవిస్తాం కనుక నా కష్టంతో నాకు వచ్చింది, నేను ఆనందంగా ఉంటాను. అది తీసుకోవటం అవ్వచ్చు. కానీ ఒక యజమాని దగ్గర పని చేస్తే నాకు జీతం ఇచ్చాడు, నా కూలీ డబ్బులు నేను తీసుకున్నా, నేను పనిచేసిన డబ్బులు నేను తీసుకున్నా, చాలు నాకు. నీది ఇంక నేనేం ఆశించను. అవసరమైతే ఇప్పుడు ఇందులోంచి నేనే నీకు ఒక ఇడ్లీ పొట్లం కొని పెడతా. అది దైవత్వం. అందుకే దేవుళ్ళు ఎప్పుడు మనం మూర్తులు పెట్టుకున్నా, ఫోటోలు పెట్టుకున్నా,
దైవానికి సంబంధించి ఏ మతంలో ఏ ప్రార్థనాలయాలు పెట్టుకున్నా దేవుడు ఇవ్వటమే తప్ప దేవుడు తీసుకుంటాడనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి మొదలైనప్పుడు నువ్వు సాధన చేస్తున్నావు అంటే ఎలా ఉండాలి? ఇవ్వటమే తప్ప తీసుకునే కాన్సెప్ట్ నీ దగ్గర ఉండకూడదు. మరి తీసుకోకుండా ఎలా బతుకుతాం? నీ కష్టంతో బతుకు, తీసుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకో, సంపాదించుకో, వచ్చిందంతా తృప్తిగా ఉండు. అది తీసుకోవటమే, నీ కష్టంతో వచ్చింది నీకు మంచిది అంతే. అయాచితంగా వద్దు, మోసంగా వద్దు, అన్యాయంగా వద్దు, అక్రమంగా వద్దు. అది డబ్బైనా, అభిప్రాయాలైనా, సేవలైనా నాకు ఏమీ అక్కర్లేదు. ఎందుకని నేను దైవత్వంలో వెళ్తున్నా. దేవుడు అలాగే ఉంటాడు. దేవుడు ఇస్తాడు, తీసుకోడు. దేవుడికి అవసరం లేదు, ఇవ్వటమే. దేవుడు రక్షించటమే, కాపాడటమే, దయ చూపించటమే, ప్రేమ చూపించటమే దేవుడు చేసే పనులన్నీ ఇంతే. నేను ఆ మార్గంలో సాగుతున్నప్పుడు నేనన్నీ వాటినే చేస్తా ఉంటా. అది నా ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. నేను దేవుడైపోను, నేను దేవుణ్ణని ప్రచారం చేసుకోను, పేరు మార్చుకొని నేను దేవుణ్ణని పేరు పెట్టుకోను. నాకు నేను పేర్లు, గురువులు, మాతాజీలు, నాకు నేనే బిరుదులు ఇచ్చేసుకోను. జగద్గురువులు, సద్గురువులు, ఆది గురువులు, పరమ గురువులు, నేనే నాకు బిరుదులు పెట్టుకోను. అలాంటి పిచ్చ పనులు అసలు నేను చేయను. కానీ నా జీవిత విధానం చెప్పుద్ది ఏంటంటే దేవుడు ఎదుటోళ్ళకి సాయం చేస్తాడు. అవును, రోడ్డు మీద ఎవరో వృద్ధులు వెళ్తున్నారు, పాపం ఆ రోడ్డు క్రాస్ చేయలేకపోయారు, నేను సాయం చేస్తాను. ఎవరో పాపం ఏదో పెద్ద మూట పట్టుకెళ్తున్నారు, మొయ్యలేకపోతున్నారు, మధ్య మధ్యలో దింపుకుంటున్నారు, నేను ఎత్తి పెడతా. నేను చేయగలిగిన సాయం ఏదైనా చేస్తా. వాళ్ళని అడిగి తీసుకొని దేవుడు తీసుకోడు, ఇస్తాడు. నా స్థాయిలో ఏదైతే అది, నా స్థాయిలో అంతే. నేనేదో టీ తాగుతున్నా, అక్కడ ఎవరో పాపం పేదోళ్ళు కూర్చున్నారు, టీ తాగడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నేను టీ ఇప్పిస్తా. దేవుడు తీసుకోడు, ఇస్తాడు. నేను ఇచ్చా. నేను దేవుణ్ణి కాదు, దేవుణ్ణి పిచ్చెక్కించుకోను, నాకు నేను బిరుదులు పెట్టుకోను, నన్ను నేను గురువునో మాతాజీనో చేసుకోను, అంత పెచ్చ నేను ఎక్కించుకోను. ఎందుకంటే మనుషుల్లో మనిషినే నేను. కానీ దేవుడు దైవత్వంలో సాగుతున్న ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి అంటే దేవుడు ఎలా ఉంటాడో అలా ఉంటా. దేవుడు ఎవరు లేరు ఇలా ఉంటాడని చెప్పారుగా, దైవ కార్యాలు ఇలా ఉంటాయని చెప్పారుగా, దేవుడు ఇవ్వటమే తప్ప తీసుకోడని చెప్పారుగా, జ్ఞానబోధలు చేశారుగా, అలా ఉంటా. అది నా ఆచరణలో చూపిస్తా. ఎప్పుడు నేను భర్తనే, నా భార్యకి ఏం కావాలో చేసి పెడతా. నా భార్యని అర్థం చేసుకుంటా, నా భర్తను అర్థం చేసుకుంటా, నా కొడుకుని అర్థం చేసుకుంటా, నా కూతుర్ని అర్థం చేసుకుంటా, మా నాన్నని అర్థం చేసుకుంటా, మా అమ్మని అర్థం చేసుకుంటా. నేనే ఎదురుకిస్తా, నేను తీసుకోను. ప్రేమ కూడా ఎదురిస్తా. వాళ్ళు ప్రేమించినా ప్రేమించపోయినా నాకు ప్రాబ్లం లేదు. తీసుకొని అంటే ఏంటి? ఇప్పుడు భార్య అన్నం వడ్డించవచ్చు, భార్య భర్తతో కాపురం చేయొచ్చు. నువ్వు చేయకపోయినా నేనేం బాధపడను, దుఃఖపడను. నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ ఓపికని బట్టి, నువ్వు చేయగలిగిన దాన్ని బట్టి చెయ్యంతే. నేను ప్రేమగా ఉంటా, అన్యోన్యంగా ఉంటా. ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలో అలాగే ఉన్నాం. కానీ నువ్వు ఎప్పుడైనా చేయకపోయినా నాకేం ఆశింపు లేదు, నాకు దుఃఖం లేదు, బాధ రాదు. నువ్వు నేను చేసినప్పుడు చేయకుండా ఎందుకుంటావు? అన్ని బాంధవ్యాలు కరెక్ట్గా నడుపుతా. తండ్రిగా పిల్లల్ని ఎలా చూడాలో అలాగే చూస్తా, కొడుకుగా తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అలాగే ఉంటా, కూతురుగా తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అలా ఉంటా. అన్ని బాంధవ్యాలలోనూ అలా చక్కగా ఉంటా. కానీ మీరు నాకు తిరిగి ఏం చేయకపోయినా నేను దుఃఖపడను. ఎందుకని నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకుంటున్నాను, నేను దైవత్వం అనే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. దేవుడు అంటే ఇవ్వటమే, తీసుకోవటం లేదు. అదే స్థాయిలో సరే పిన్నీస్ ఇస్తా, పిన్నీస్ అడగను. మరి ఏమంటే పిన్నీస్ ఇవ్వాలంటే మీరు నేను పుచ్చుకోకుండా ఎలా ఇస్తానండి? నా కష్టంతో పుచ్చుకుంటా, నా తెలివితో, నా ప్రజ్ఞతో, నాకున్నటువంటి వనరులు వసతులతో, నేను పడిన కష్టంతో, నా శ్రమతో, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలతో నాకు వచ్చిన దాంతో అందులోంచి నీకు పిన్నీస్ ఇస్తా. నేను సంతృప్తిగా బతుకుతా. ఇది ఆధ్యాత్మిక నిజమైన సాధన. ఇది ప్రపంచంలోనే ఉండి చేయాలి, మనుషుల మధ్యలోనే ఉండి చేయాలి, సంసార జీవితంలోనే ఉండి చేయాలి, కుటుంబ జీవితంలోనే ఉండి చేయాలి. అప్పుడు కదా నీకు భావోద్వేగాలు నీకు కలుగుతూ ఉంటే నువ్వు చేయగలవో లేదో తెలిసేది. ఆట ఎప్పుడు తెలుస్తుందండి? ఒక మనిషికి డ్రైవింగ్ వచ్చు, ఇతను బాగా డ్రైవ్ చేస్తాడని ఎప్పుడు తెలుస్తుంది? ఓ బండి వేసుకొని ట్రాఫిక్లోకి వెళ్ళిపోవాలి, మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవాలి, ట్రాఫిక్లో తోలగలగాలి నువ్వు. ఏమంటే మనుషులు ఎవరూ లేని చోట తోలుతానండి, కానీ రోడ్డు మీద మనిషి ఎదురు వచ్చాడని నేను తోలలేనండి, ఇంకా ఆపేసి కూర్చుంటానండి అంటే నీకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ వస్తే ఏం చేస్తారు? చక్కగా మనుషుల్లోకి వెళ్ళిపోతారు. ఏముంది, తప్పించుకుంటే వెళ్ళిపోతావు. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ స్పీడ్ పెంచాలి, ఎక్కడ స్పీడ్ తగ్గించాలి, అది కదా. అలాగే నీకు లైఫ్ డ్రైవింగ్ రావటమే ఆధ్యాత్మికత. లేకపోతే అసలు సృష్టి ఎంతమంది మనుషులను సృష్టిస్తుందా? సృష్టి ఎంత పెడుతుందా? ఎన్ని జంతువులు, ఎన్ని చెట్లు, ఇన్ని గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు,
సృష్టిలో మనుషులు బతుకుదానికి అవసరమైనటువంటి అనేక రకాల ఆహార ధాన్యాలు, స్త్రీలు, పురుషులు, కుటుంబ వ్యవస్థ ఇన్ని ఏర్పాటు చేస్తుందా? కాదు నాయన, ఇదంతా ట్రాఫిక్. సృష్టి అంతా ట్రాఫిక్. లైఫ్ డ్రైవింగ్ నేర్చుకో. లైఫ్ డ్రైవింగ్ చెప్పేదే ఆధ్యాత్మికత. అదే సాధన. సాధన చేస్తే వచ్చే ఫలము నువ్వు ఆశింపు లేని జీవితం అయినప్పుడు, ఎదుటోళ్ళకి ఇవ్వటమే అయినప్పుడు దైవత్వం అది. అలా నువ్వు దేవుణ్ణని బిరుదు పెట్టుకోకు, పిచ్చోళ్ళు అనుకుంటారు. ఈ బిరుదులు పెట్టుకున్న బ్యాచ్లన్నీ పిచ్చోళ్లే. ఎవరు బిరుదులు ఆళ్లే తగిలించుకునే వాళ్ళంతా పిచ్చోళ్లే. ఎందుకంటే అందరూ మనుషులే ఉంటారు ఇక్కడ సృష్టిలో. అనంత ఆత్మశక్తే ఉంది ఇక్కడ. ఆత్మశక్తికి భిన్నంగా ఒక్క ధూళికణం కూడా లేదు. ఒక్క ధూళికణం కూడా లేదు. అంటే నేను ఎవరిని తక్కువ చేసి కించపరచట్లా. ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఎంత హయ్యెస్ట్లో చెప్పారో మహాత్ములు. ఆత్మతత్వం అంటే ఏంటి? ఉన్నదంతా సృష్టి అంతా ఆత్మశక్తి ఒకటే, భేదత్వమే లేదు ఇక్కడ. అక్కడ దాకా నువ్వు చేరుకోవాలంటే కనీసం అసలు మనుషుల మధ్య ముందు మనుషుల్లో మనిషిగా బతుకు, రాక్షసుడిలా కాకుండా. ఎదుటోళ్ళని అర్థం చేసుకుంటే అక్కడి నుంచి జ్ఞానం పెరుగుద్ది. వెళ్ళగలుగుతావు అక్కడ వరకు. శంకరాచార్యులంతటి మహానుభావుడు ఆత్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి అపర దైవస్వరూపుడు, స్వయం ఆత్మస్వరూపి, శరీరంతో జరిగినటువంటి మహానుభావుడు ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఈ తత్వబోధన, ఆత్మతత్వబోధన చేస్తూ ప్రపంచ పర్యటన చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆయనకి ఒక తాగుబోతు ఎదురొచ్చాడు. వాళ్ళు విధానాలు పాటిస్తున్నారు, ఆయన అందరూ అంటుకోకూడదు. తాగుబోతు వాడు దారుణంగా ఉన్నాడు. స్నానాలు లేవు, పాళ్ళు లేవు, ఏమీ లేవు, జడలు కట్టేసిన చుట్టూ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. తాగి ఊగిపోతున్నాడు. వచ్చి శంకరాచార్యుల వారి మీద పడబోయాడు. ఎదురుగా వచ్చాడు. తప్పుకో 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 అన్నారు ఆయన. వాడు ఆగాడు. ఆగి శంకరాచార్యుల వారిని అడిగాడు, అయ్యా మీరు ఆత్మని బోధిస్తున్నారు, ఉన్నదంతా ఆనంద ఆత్మశక్తి అంటున్నారు కదా, మీరు తప్పుకోమంటుంది ఎవరిని? నా శరీరాన్ని. అయితే మీరు శరీరాన్ని చూశారు, ఆత్మను చూడలేదు. కాదు, మీరు ఆత్మను తప్పుకోమంటున్నారా? అయితే ఉన్నదంతా ఆత్మ అయితే అది ఎక్కడికి తప్పుకుంటుందని అడిగాడు. ఇది శంకరాచార్యుల వారిని కించపరచడానికి మనకు చెప్పారా ఈ కథని? ఈ కథను ఎందుకు చెప్పారు చెప్పండి? అసలు శంకరాచార్యుల వారి జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని ఎందుకు చెప్పారు? మీరు తెలివైన వాళ్ళు అయితే గ్రహించండి. నిజంగా పోయిన తర్వాత వాళ్ళు అయినా దాన్ని తీసేసేవాళ్ళుగా మహాత్ములు. శంకరాచార్యుల వారి ఫేవరెట్స్ అందరూ కలిపి ఈ కథను తొలగించేసేవాళ్ళుగా. అదేంటి ఆత్మబోధ చేసిన ఆయన అలా అంటారా? అన్నింటిలోనూ ఆత్మనే చూస్తారని చెప్పి తొలగించేయాలి కథను. ఎందుకు తొలగించలేదు? సహజ సామాన్య శరీర భావనలో ఆయన మాట్లాడారు. శరీరపరంగా మనం పద్ధతులు పాటించుకుంటే వెళ్తున్నాం అంతే. పాటించాల్సింది, ఎందుకంటే శరీర ధర్మాలు అవి. కానీ ఎదుటవాడు జ్ఞానపరంగా మాట్లాడాడు, మేధోపరంగా మాట్లాడాడు, ఆత్మతత్వపరంగా అంతరంగ పరంగా మాట్లాడాడు. ఎదుటవాడు ఏం మాట్లాడాడు? ఇప్పుడు అయ్యా మీరు తప్పుకోమంటుంది నా శరీరాన్నా, మరి ఉన్నదంతా ఆత్మ ఏం చెబుతున్నారుగా, శరీరాలు ఎక్కడున్నాయి? శరీరాలు కూడా ఆత్మలో భాగమేగా. మీరు ఒకవేళ తప్పుకోమంది శరీరాన్ని అయితే మీరు నాలో అనంతాత్మను చూడలేదు. మీరు అనంతాత్మను మీరు చూడనప్పుడు అందరికీ ఎలా చెబుతున్నారు సర్వం ఆత్మమయం జగత్ అని? గడ్డి రేణువులో కూడా ఆత్మే ఉందని వాక్యం ఉందిగా అక్కడ, దాన్ని ఆయన చెబుతున్నారుగా. కాదు, ఒకవేళ మీరు ఆత్మనే చూశారు, అప్పుడు ఆత్మను తప్పుకోమని ఎలా అంటారు? ఆత్మ తప్పుకోలేదుగా, ఉన్నదంతా సర్వం ఆత్మగా, దానికి భిన్నంగా రెండవది లేదుగా. ఎక్కడి నుంచి మాట్లాడాడు అతను? జ్ఞానంలోంచి మాట్లాడాడు. అయితే శంకరాచార్యుల వారు తక్కువ అయినా కాదు. సహజ శరీరం వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మనుషులతో ఉన్నప్పుడు మనిషిగా నేను శరీరం అనుకునే ఉంటాం కదా. ఎంత జీవన్ముక్తులైన శరీర భావనలో ఉంటాయి. ఆయన ఉపన్యాసం చెప్పేటప్పుడు ప్రత్యేకంగా ఆత్మబోధని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన నిర్దేశించుకొని కూర్చున్నప్పుడు ఆత్మబోధ చేస్తారు. కానీ మామూలుగా జీవిస్తున్నప్పుడు మామూలుగానే జీవిస్తారుగా. కాలకృత్యాలు తీర్చుకుంటారు, స్నానపానాదులు చేసుకుంటారు, అనుష్ఠానాలు చేసుకుంటారు, వాళ్ళకున్న నియమ విధానాలు పద్ధతులు పాటించుకుంటారు. అవే పాటించారు ఆయన. అవి శరీర ధర్మాలు. ఆయన పాటించింది శరీర ధర్మంలో మాట్లాడారు అంతే. అతను ఎప్పుడైతే ఆత్మధర్మంలో మాట్లాడాడో, అంతరంగ ధర్మంలో జ్ఞానంతో మాట్లాడారో, వెంటనే శంకరాచార్యులు రియలైజ్ అయ్యారు ఎదుటి వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు అని. మరి ఎవరండి ఎదుటి వచ్చిన వ్యక్తి? శంకరాచార్యుల వారికి తెలుసు, మనకు తెలియదు అంతే. ఎవరో
అపర ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు మీరు ఏ పేరైనా పెట్టుకోండి. అది ఆత్మస్వరూపాన్ని ఎరిగినటువంటి ఒక దైవశక్తి వచ్చింది ఎదురుగుండా. సరే, సాక్షాత్తు శంకరుడే అని ఈ శంకరాచార్యుల వారి కథలో రాస్తారు. శంకరుడన్నా మళ్ళీ ఒక రూపం తీసుకుంటున్నావు, నువ్వు ఆత్మశక్తి అంతే. శంకరుడు అంటావో, అల్లా అంటావో, యేసుక్రీస్తు అంటావో, నీకు నచ్చిన పేరు పెట్టుకో, గురునానక్ అంటావో, ఆత్మశక్తి ఎరుకను పొందినటువంటి శరీరం ధరించిన జీవన్ముక్తుడు ఎదురుగా వచ్చాడు. అంటే మీరు అక్కడ గమనించండి, ఇటువైపు ఉన్నటువంటి శంకరాచార్యుల వారు అనే జీవన్ముక్తుడు శరీర ధర్మాలను, ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను అత్యద్భుతంగా పాటిస్తున్నటువంటి వ్యక్తి. అందుకని అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అన్నారు. కానీ ఈయన ఆత్మస్వరూపే. ఆయన ఏం చెబుతున్నారు? శరీర పరంగా ఎవరి శరీర ధర్మాల వాళ్ళు, ఎవరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎందులో ఉన్నారో అవన్నీ పాటించాలి అని చెబుతున్నారు. శరీర ధర్మాలు పాటించకపోతే జ్ఞానం రాదు అని చెబుతున్నారు. ఆయన ధర్మాలు ఆయన పాటించుకుంటూ ఆత్మతత్వాన్ని చెబుతున్నారు. ఆయన శరీర ధర్మాలు పాటించారంతే. ఏంటి? అతి పవిత్రమైన శరీర ధర్మాలు పాటించే ఒక వ్యక్తి ఇటువైపు, ఆయనకు ఆపోజిట్లో తాగి తందనాలాడుతూ అసలు స్నానపానాదులే లేకుండా జడలు కట్టేసిన జుట్టుతో అతి నీచమైన శరీరంతో అనుకోండి, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తి ఎదురుగా. అంటే ఇప్పుడు ఆత్మశక్తి సంపన్నులు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ చెప్పారు. ఎందుకే కథలో తీసుకోవాల్సింది అది. వాళ్ళని అవధూతలు అంటారు. ఆత్మశక్తి అనుభవాన్ని పొందిన జీవన్ముక్తులు శంకరాచార్యుల వరేను ఉండొచ్చు, మహానుభావులైన శంకరుల వలె కూడా ఉండొచ్చు, అన్నీ పాటిస్తూ ఉండొచ్చు. అలా పాటిస్తున్నప్పుడు మనం వాళ్ళని శరీరధారులు అనుకోకూడదు, అది మన భ్రమ. అందుకని వాళ్ళు చెబుతున్న తత్వజ్ఞానాన్ని తీసుకోవాలి. అలాగే ఇటు వచ్చినప్పుడు ఈ తాగుబోతులు, తిరుగుబోతులు, అబ్బెబ్బే చచ్చి ఏళ్లలో ఏమీ లేదు అనుకోకూడదు. ఎందుకని దత్తుడు కథల్లో కూడా వస్తాయి మీకు. దత్తాత్రేయ కథల్లో కూడా ఇవి రచించారు. ఇవి ఎందుకు రచించారంటే, నాయన ఆత్మజ్ఞానం అనేది నువ్వు అంతరంగ అనుభూతిలో పొందేది తప్ప శరీరం కాదు అని. అంతే తప్ప తాగుబోతులు ఆత్మజ్ఞానం కాదు. నువ్వు శరీర భావంతో చూసేది ఏదైనా శరీరం, ఇటు ఆచార సాంప్రదాయాలు పాటించేదైనా, అటు తాగుబోతులు తిరుగుబోతులుగా తిరుగుతుందైనా శరీర భావంతో చూడకో. శరీర భావం శరీర భావమే, నువ్వు అందులో జ్ఞానభావాన్నే చూడాలి అని. అది ఆత్మతత్వం, అంతరంగతత్వం అని చెప్పడానికి చెప్పారు. అలా అనేక దత్తాత్రేయుడి కథల్లో దత్తాత్రేయుడిని పట్టుకుందామని వెళ్తే అనేక కథలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు మహాత్ములు, మహర్షులు అందించినవే. దత్తాత్రేయుడు తాగుతూ, తిరుగుతూ, డాన్సులాడుతూ, కొట్టబోతూ, స్త్రీలను దగ్గర పెట్టుకొని సరసాలాడుతూ, అసలు దత్తాత్రేయుడు కాదేమో అన్న భ్రమను కలిగిస్తూ ఎన్నోసార్లు దత్తాత్రేయుడు దర్శనానికి వెళ్ళిన ఆయన పారిపోయాడు ఒక బ్రాహ్మణుడు. అదొక పెద్ద కథ, మీకు ఊరికి ఉదాహరణకు చెబుతున్నా. ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి చెప్పాడు, బాబు నిన్నున్నే ఆయన పరీక్షలు పెడుతున్నాడు తప్ప నువ్వు నిలబడితే ఆయనే దత్తాత్రేయుడు నీకు అనుగ్రహించి అసలు స్వరూపం చూపిస్తాడు అని. ఎవరు? దత్తుడు అంటే ఎవరు? నీకు దత్తం అయిపోతాడు. దత్తం అంటే ఏంటంటే పిల్లల్ని దత్తత ఇచ్చారంటారంటే మన పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పిల్లలు అయిపోయారు. అలాగే అక్కడ దత్తం అంటే ఆత్మస్వరూపం నీకు దత్తం అయిపోద్ది, నీలో కలిసిపోద్ది, నువ్వు అదైపోతావు, లేదా నిన్ను తనలో కలిపేసుకుంటుంది. కానీ దత్తం అంటే, దత్తుడు అంటే నీలో కలిసిపోతాడు, వచ్చి నీ ఆత్మస్వరూపంలో లీనమైపోతాడు, నీకు దత్తత అయిపోతాడు, నీకు దత్తం అయిపోతాడు. దారాదత్తం చేశారంటారు, వాళ్ళ పాలన దారాదత్తం చేశారంటారంటే వాళ్ళకి ఇచ్చేశారంటారు, అది వాళ్ళదైపోయింది. అలా ఆ ఆత్మతత్వం నీదైపోవాలంటే, ఆ దత్తుడు నీలో కలిసిపోవాలంటే ఆ దత్తుడు నువ్వు పట్టుకోవాలంటే ఎలా కనపడుతున్నాడు? కొడతానికి వచ్చాడు. మాంసం మొక్కలు కొట్టుకొని కచ్చేత్తో పట్టుకొని మంచి కషాయిలాగా కనబడి కొడతానికి వస్తే ఏంటి? శరీర ధారణ. ఆ భావంతో ఇప్పుడు అలా కనపడిన వాళ్ళందరూ దుర్మార్గులు అనుకోబాక. లోపల అంతరంగంలో చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. దేహభావాన్ని వదిలేమని చెప్పారు కథ అక్కడది. తర్వాత తాగుబోతులే వచ్చాడు, తాగి తందనాలు ఆడుతూ కొడతానికి వచ్చాడు. తాగుబోతులని దేహభావం చూడబాకవయ్యా, ఏదో వ్యసన పరులు దానికి లీనమైపోయారు. కానీ అంతరంగంలో తాగుబోతులైనా ఉన్న ప్రాణశక్తి అదే, అర్థం చేసుకో. అలాంటి తాగుబోతులందరినీ సమర్థించమని కాదు, అవి ఎందుకు రాశారో చెబుతున్నా. ఎటువంటి వాడైనా లోపల ఉన్న ప్రాణశక్తి దత్తశక్తే, ఆత్మశక్తే, దైవశక్తే. ఆ ప్రాణశక్తి ఎరుకను పొందితే చాలు. ఆ తర్వాత అమ్మాయిలతో తిరిగాడు. ఎందుకంటే మనుషులు చేయడానికి ఏముంది?
ఎదుటోడిని కొట్టడం, తాగి దందనాలు ఆడటం, ఎదుటోడిది లాక్కోవడం, లేదా ఆడవాళ్ళు స్త్రీ పురుషులు వ్యభిచారాలు చేయడం. ఎందుకంటే ఏం లేవుగా ఇక్కడ భూమి మీద. అవన్నీ దత్తాత్రేయుడు చేసి చూపించాడు. నువ్వు పోతావేమో దేహభావంలో పోవని. అంటే ఏంటి, అవన్నిట్లో మనం కొట్టుకుపోతాము అని దత్తాత్రేయుడు చేయటం కాదు. ఆ కథ ఎందుకు చెప్పారంటే, ఒరే ఎదవా, నువ్వు ఆడి మీద ఈడి మీద పడతావు. ఇప్పుడు మనం చెప్పుకుంది అదే, ఎదుటోళ్ళు నాకు అనుకూలంగా నాకు నచ్చినట్టు ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అంటే అది రాక్షసత్వం. ఎదుటోడి మీద పడతాం. లేదు వ్యసనాలతో బతుకుతావు. తాగిదందనాలు ఆడతాం ఏంటంటే వ్యసనాలు. నా డబ్బు, నా ఇల్లు, నా వాళ్ళు, నా పిచ్చి, నాకే కావాలి, లాగేసుకుంటా, దోపిడీలు, దొంగతనాలు, వాటి కోసం ఏదైనా చేస్తా, ఎదుటోళ్ళకి ఎంత హాని అయినా చేస్తా. అదే కొట్టబోవటం అంటే. ఎదుటోళ్ళని ఎంత హాని అయినా చేసేస్తా. ఇంకేమీ లేదు, ఎదుటోడు సంపదలు లాక్కుంటా ఎదుటోడి మీద పెత్తనాలు చేస్తా, నా కీర్తి ప్రతిష్టల కోసం ఎదుటోళ్ళ మీద ఎన్నైనా చేసేస్తా, వాళ్ళని ఏమైనా చేసేస్తా. ఇక తర్వాత ఏముంది, శారీరక కోరికలు. ఆయన మించే ఉంది. అదే చెప్పారు, కీర్తి కాంత కనకం. కీర్తి ప్రతిష్టల కోసం ఏమైనా చేసేస్తా. స్త్రీ పురుష సంబంధాలు, కాంత అంటే స్త్రీ అని కాదు, శారీరక సంబంధాలు. శారీరక సంబంధాల కోసం ఏమైనా చేసేస్తా. కనకం అంటే సంపదలు, డబ్బు కోసం ఏమైనా చేసేస్తా. ఈ మూడు దత్తాత్రేయుడు అక్కడ చూపించాడు. ఓరు ఎదవల్లారా, మీరు ఇలా బతుకుతున్నారు, ఇలా బతకపోతే, ఈ స్థితుల్ని దాటితే, మీ అంతరంగంలోకి మీరు వెళ్తే, ఈ దత్తం ఆత్మశక్తిని మీరు ధారాదత్తం చేసేసుకోవచ్చు. మీ పాలైపోద్ది అది. దత్తాత్రేయుడు అంటే అది మనలో కలిసిపోతాడు. దత్తాత్రేయుడు. దత్తుడు అంటే, దత్తం అంటే మనలో కలిసిపోవటం, మన సొంతమైపోవటం. అత్రి అంటే త్రిగుణములకు అతీతమైన వాడు. అత్రి అనసూయలు పుత్రుడు. దత్తాత్రేయుడు అంటే మనకు దత్తమైపోతాడు. ఈయన ఎవరు పుత్రుడు? అత్రి అనసూయలు పుత్రుడు. ఎవరికి ఈయన దత్తం అవుతాడో కూడా చెప్పారు అక్కడ. అత్రి అనసూయలు అంటే మీరు స్టోరీని తీసుకోబాకండి, మీరు మనం ఎలా ఉండాలో చెబుతున్నారు ఆ స్టోరీ ద్వారా. అత్రి అంటే త్రిగుణాతీతము, తమోరజో సత్వగుణములకు అతీతముగా జ్ఞానంతో ఉన్నాం అంతే, దేనికి లోబడిపోవట్ల వ్యసనాలకి. అనసూయ అంటే అసలు అసూయ అనేదే లేదు, అందరూ నాలాంటి వాళ్లే. అసూయ అంటే భేదభావం, అందరూ నాలాంటి వాళ్లే, నేనే మీకు మేలు చేస్తా. అటువంటి స్వభావము కలిగినటువంటి అసూయ లేని త్రిగుణాతీతుడైనటువంటి జ్ఞాన సంపద పొందిన వాడికి ఆయన దత్తుడు సొంతమైపోతాడు. ఎవరక్కడ? ఆత్మశక్తి. దేవుడు అన్నారు ఆయన, ఆ దేవుడే ఆత్మశక్తి. ఆ దేవుడి పేరు దత్తాత్రేయుడు. అది దత్తాత్రేయుడు కథలు మనకి ఎందుకు చెప్పారు? అనంతాత్మశక్తిని పొందడానికి మార్గాలను అనేక రకాలుగా చెప్పారు. ఒక రకం కాదు, ఒక దత్తుడితో కాదు, అనేక రకాలుగా. పిల్లలకి నర్సరీలో బొమ్మలతో ఆడిచ్చినట్టుగా మన అనేక రకాలుగా బోధలతో ముందుకు నడిపించారు, జ్ఞాన బోధలు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? నీ అంతరంగంలోకి వెళ్ళాలి, నీ లోపలికి వెళ్ళాలి. నువ్వు నిన్ను చూసుకోవాలి, నువ్వు నిన్ను గమనించుకోవాలి, నువ్వు ఎలా బతుకుతున్నావో తెలుసుకోవాలి. నీ బ్రతుకులో అసూయలేనిదనం వచ్చిందా? త్రిగుణాతీతమైన స్థితికి చేరుకుంటున్నావు అంటే ఏమీ లేదు, ఎదుటోళ్ళ మీద దాడులు చేయకుండా ఉంటే నువ్వు అన్ని పొందేసినట్టే, నీకు అన్ని సాధనలు వచ్చేసినట్టే. సర్వసాధనలమయం ఏంటి? వ్యాస మహర్షిని అడిగారు. అష్టాదశ పురాణాలు రచించింది ఆయనే. వేదాలన్నింటినీ ఒక పద్ధతిగా పెట్టి, వేదములకు అంతకుముందు పద్ధతి లేదు, అన్ని మూకుమ్ముడుగా ఉండే, వాటిని అన్నింటినీ విడదీసి ఆయన ఒక పద్ధతి సీక్వెన్స్ ఇచ్చి వాటికి పేర్లు పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణవేదం, సామవేదం అని. అలా తర్వాత జ్ఞానం మొత్తం, ఆధ్యాత్మిక జ్ఞాన సాహిత్యం అంతా మానవాళికి అందించింది ఆయన. ఆ తర్వాత మతాలు పుట్టి ఇందులోంచి వాటిని వాళ్ళు కొద్ది కొద్దిగా రకరకాలుగా రాసుకొని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అదంతా మనుషులే. ఇప్పుడు మతాలు విడిపోయినంత మాత్రాన మానవ జాతి విడిపోవాలి, అందరూ మనుషులే. మతాలుగా శాఖలుగా చీల్చుకున్నారు, కొత్త పేర్లు పెట్టుకున్నారు అంతే. దానికి ముందు కొత్త పేరు, ఏ పేరు ఎవరో పెట్టుకోకముందు అనుకున్న పేరు సనాతన ధర్మము. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, మానవాళికి సంబంధించింది. సనాతన ధర్మంలోంచి కొద్ది కొద్ది పాయింట్లు పీక్కొని ఎవరికాళ్ళలో గ్రంథం తయారు చేసుకొని మా మతం అన్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తాంగా. ఇప్పుడు మనం చేయమా? వ్యాపారాలు అనేక మంది చేస్తున్నారు, మనం వెళ్ళి ఇంకో వ్యాపారం పెట్టుకుంటాం. లేదా వృత్తులు అనేక మంది చేస్తున్నారు, మనం ఇంకో వృత్తిలో జాయిన్ అవుతాం. అలా మతాలు తయారు చేసుకున్నారు. అలా అవన్నీ అందించినటువంటి మహానుభావుడిని అడిగారు, అయ్యా ఇన్ని గ్రంథాలు రాశారు, లక్షల పేజీలు ఉన్నాయి, లక్షల కోట్ల శ్లోకాలు ఉన్నాయి, ఇవన్నీ మనుషులు ఎప్పుడు చదువుతారు? సామాన్యుడికి బతకటమే కష్టంగా ఉంది, అసలు ఎంత కష్టపడినా డబ్బే దొరకట్లేదు, వనరులు లేవు, వసతులు లేవు. మరి మీరు జ్ఞాన గ్రంథాలు రచిస్తే అసలు సామాన్యులు ఈ జ్ఞానాన్ని పొందగలరా
అంత ఖాళీ ఉంటుంది అసలు. దీన్ని ఏదైనా మీరు అతి క్లుప్తంగా ఈ సారాన్ని చెప్పగలరా అని అడిగారు. అయ్యో అసలు అతి క్లుప్తమైన విషయమేనయ్యా, దాన్ని విస్తారంగా చెప్పాను అంతేను. ఎందుకనంటే బాగా ఎన్ని రకాలుగా చెబుతాయి, ఎన్ని కథలుగా చెబుతాయి, ఎన్ని పురాణాలుగా చెబుతాయి, ఎన్ని ఇతిహాసాలుగా చెబుతాయి, ఎన్ని గ్రంథాలుగా చెబుతాయి, ఎన్ని జ్ఞానబోధలుగా చెబుతాయి, కొద్ది అయినా రకరకాలుగా చెబితే గ్రహిస్తారేమోనని అన్ని రకాలుగా చెప్పాను. కానీ నేను చెప్పింది ఒక మాటనే అని చెప్పారు. మాట మొత్తం ఒకటే, అది దాన్నే తిప్పి అనేక రకాలుగా చెప్పా. ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇంతే మొత్తం ఆధ్యాత్మికత అని చెప్పారు. ఆ వ్యాసుడి పేరు మీద ఇప్పుడు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని ఇప్పుడున్న గురువులను పూజిస్తున్నారు. నాయన ఈ గురువులను కాదు నాయన పూజించాల్సిందే, వ్యాసుడిని. గురువు ఒక్కడే వ్యాసుడు, ఆయన అందించిన ఇవన్నీ. వ్యాస పూర్ణిమలో ఆ వ్యాసుడిని గురువు అనుకోండి అని గురు పూజలు వ్యాసుడికి చేయమన్నారు. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళని కూర్చోబెట్టేసి కుర్చీల్లో గురు పూజలు అని గురు పూజలు చేసేస్తారు. ఇంకేం చేయాలి, మనుషులకి ఇష్టం కదా, ఇళ్ళు చేయించుకుంటున్నారు. కాదు, వ్యాస భగవానుణ్ణి మనకింత జ్ఞానం అందించాడు కాబట్టి అనుకోమన్నారు. ఆయన్నే గురువు అనుకొని పూజించండి అయ్యా, మర్చిపోబాకండి. ఎందుకు అది పెట్టారు? ఆ గ్రంథాలన్నీ నువ్వు చదువుతావు, ఆ జ్ఞానం అంతా చదువుతావు, వ్యాసుడిని గుర్తు చేసుకుంటావు అని. నువ్వేం వ్యాసుడిని వదిలేసి ఇప్పుడున్న గురువు వెనకబడ్డావు. ఈయనెవరో గురువు అని వాళ్ళేం బోర్డులు తగిలించుకున్నారు మేము గురువులు అని. మీరు చూడండి ఎంత గమ్మత్తుకుందో. ఎవరు పెడితే వాళ్ళని పూజించేస్తున్నారు, వ్యాసుడిని వదిలేశారు. కాదు నాయన, వ్యాస భగవాను ఎందుకు పూజించమన్నారంటే ఆయన రచించినవన్నీ ఆయన పూజించినప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఆయన గుర్తొస్తే ఆయన పనులు గుర్తొస్తాయి, ఆయన పనులు గుర్తొస్తే ఆయన గ్రంథాలు గుర్తొస్తాయి. ఆయన జీవితం ఏమీ లేదు, మొత్తం ఆయన చేసిన జ్ఞానబోధలు తప్ప ఆయనకి సొంత జీవితం లేదు, ఆయనకి సొంత స్టోరీ ఏమి లేదు. కానీ ఆయన రచించిన అద్భుత జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ఆయన గుర్తొచ్చి ఆయన కొడుకు గుర్తొస్తే ఆయన కొడుకు సుఖమహర్షి గుర్తొస్తాడు. ఈ సుఖమహర్షి వ్యాసుడిని మించినటువంటి మహానుభావుడు, ఆయన చెప్పిన గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఆ గ్రంథాలన్నీ చదువుకుంటావేమో అని నీ వ్యాస పూర్ణిమ అని గురు పూర్ణిమ అని చేయమన్నారు. నువ్వు వ్యాసుడితో మాకేం పని ఉంది, ఇప్పుడు ఉన్నాయని అభినవ వ్యాసుడు అని ఎవరికాళ్ళు వాళ్ళకి దొరికిన వాళ్ళని ఈయనే వ్యాసుడు అని దొరికిన గురువుని పూజించుకుంటున్నారు. ఆయన ఏం చెబుతాడు నీకు? ఆయనకు దోషం చెబుతాడు. నువ్వు అవన్నీ చదువుతావని చెప్పారు. వీటన్నింటి సారాంశాన్ని వ్యాస భగవానుడు మహాత్ముడు ఒక్క మాటలో చెప్పాడు. ఈ ఒక్క మాటనే నేను తిప్పి అనేకంగా చెప్పాను, అనేక రకాలుగా చెప్పాను. ఎందుకంటే భిన్న రకాలైనటువంటి మనుషులు అనేక రకాలుగా తెలుసుకుంటూ ఎలైనా మంచిలోకి వస్తారేమోనని. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతరులకు మేలు చేయటమే పుణ్యము. పుణ్యము అంటే జ్ఞానప్రదము, సుఖప్రదము, లోకానికి శుభకరము. అంతే తప్ప నీకు పుణ్యం కాదు. పుణ్యం అంటే లోక సుఖప్రదము, శుభము, మేలైనది, చేయవలసింది. పాపాయ పరపీడనం, ఇతరులను బాధించటమే పాపము. పాపం అంటే చెయ్యకూడంది, సృష్టిని పాడు చేసేది, నశింపజేసేది, మనిషిని బాధ పెట్టేది, దుఃఖపెట్టేది, కష్టపెట్టేది, చెయ్యకూడనిది. పుణ్యము అంటే చెయ్యవలసింది, పాపం అంటే చెయ్యకూడంది. ఆధ్యాత్మికత అంటే పుణ్యము, చేయవలసినవే చేయాలి. అందుకని ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే ఇలా జీవించటమే సాధన. ఆ మహాత్ముడే చెప్పేశాడు. ఇన్ని గ్రంథాలు వేదాలు సరి చేసిన మహాత్ముడు సాధన కూడా చెప్పాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇంతే జీవితం. ఇలా జీవించుకుంటూ వెళ్ళిపో, ఆటోమేటిక్గా నేను అనంతాత్మశక్తిని అనే జ్ఞానం వరకు నువ్వే వెళ్ళిపోతావు. సృష్టి తీసుకెళ్ళిపోద్ది, అది నీ లోపలే ఉంది. నువ్వు అలా జీవించాలంటే నీ లోపలికి వెళ్ళాలి, నీ అంతరంగాన్ని చూసుకోవాలి, నీలో చెడుని చూసుకోవాలి. నేను ఎదుటోళ్ళని బాధ పెడుతున్నానని గమనించుకోవాలి, ఎదుటోళ్ళని అర్థం చేసుకోవాలి. ఎదుటోళ్ళని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ నీ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి, శరీరంతో అర్థం చేసుకోలేవు. నువ్వు శరీర భావంలో అసలు అర్థం చేసుకోలేవు. శరీర భావంలో ఎదుటోళ్ళ మీద పడే వాళ్ళందరూ రాక్షసులే. అక్కడ జ్ఞానాన్నే వాడాలి, సింపుల్. అందుకే పరోపకారాయ పుణ్యాయ, పరోపకారం అంటే సర్వము జ్ఞానమే వాడాలి నువ్వు. పాపాయ పరపీడనం, పాపాయ అంటే నేనులోంచి వెళ్ళాలి. ఇతరులని బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలని శరీర భావన, నేననే రాక్షసుడు ఇతరుల మీద పడతా ఉంటాడు. అందుకని అర్థం చేసుకోండి, సాధనలు మీరు ప్రత్యేకంగా అయ్యో ఎక్కడో చెట్ల కింద కూర్చొని అడవుల్లోకి వెళ్ళి ఆశ్రమాల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన అయ్యో చేసేద్దాం అనుకుంటున్నారేమో. చేస్తే చేయండి, అది తప్పు కాదు. వాటన్నింటి ఫలము ఏంటి? నీ జీవితంలో నువ్వు మేలు చేయడం. ఎక్కడ? జనంలో ఉండాలి, జనం మధ్య ఉండాలి, ప్రపంచంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి.
నీ కుటుంబ బాధ్యతలన్నీ చేయాలి, జనం మధ్యలో జన బాధ్యతలు చేయాలి, సామాన్యుళ్ళ ప్రపంచంలో కలిసిపోయి బతుకుతూ ఓ దేవుడి వేలే ఇవ్వటమే తప్ప తీసుకోను అనే కాన్సెప్ట్లో ఉండాలి. ఎప్పుడు ఇస్తూ ఉండాలి, ఇవ్వకుండా అసలు ఉండకూడదు. అప్పుడు దైవత్వ సిద్ధి వస్తుంది. దైవత్వ సిద్ధి అంటే నువ్వు దేవుడు అవుతావని కాదు, అనంత ఆత్మశక్తినన్న ఎరుకే దైవత్వ సిద్ధి. ఆ వైపు వెళ్ళిపోతావు నువ్వు. ఇంకా దీన్ని ఇలా ఎంతైనా వివరించవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాదు మళ్ళీ అడగండి, చక్కగా వివరించి చెబుతాను. ఇలా అనర్గళంగా అనంతంగా దీన్ని ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు ఎన్నో ఉదాహరణలతో. కానీ శీర్షిక ఎక్కడో చోట ముగించాలి కాబట్టి ఇక్కడికి ముగిస్తున్నాను. అర్థం చేసుకోండి. సాధన అంటే దైవత్వ సాధన, దైవశక్తి సాధన. దానికే దేవుడు ప్రతిమలు పెట్టి దేవుడు ఇవ్వటమే తీసుకోడు, దేవుడు రక్షించటమే కాపాడటమే. దేవుడిని రక్షించవలసిన అగత్యం ఆయనకి ఎప్పుడూ రాదు అని మనకు నేర్పారు. ఎందుకని? నువ్వు తప్పులు చేయకుండా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు అందరికీ మేలు చేస్తూ ఉంటే నిన్ను కాపాడవలసిన అగత్యం నీకు ఎప్పుడూ రాదు. నీకు ఎవరో సాయం చేయవలసిన అవసరం నీకు ఎప్పుడూ రాదు. అందుకని దైవత్వాన్ని సాధనగా జీవితంలో తీసుకోవటమే దేవుణ్ణి అనుసరించటం, మతాన్ని అనుసరించడం, మార్గాన్ని అనుసరించడం, గురువుని అనుసరించడం. దైవత్వ సాధన చెయ్యి. మళ్ళీ దేవుణ్ణని బోర్డులు ఎట్టుకోకు. సామాన్య మనుషులే, మానవ జాతి అంతా ఒకటే. దేవుళ్ళు గురువులని నీకు నువ్వే బోర్డులు ఎట్టుకొని నీకు నువ్వే బిరుదులు ఇచ్చుకొని పిచ్చెక్కించుకోకు. కొన్నాళ్ళకి నిన్ను ఏ ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మళ్ళీ నీలాంటి పిచ్చోళ్లే నీ చుట్టూ తయారవుతారు కొంతమంది. అవన్నీ సమూహాలు అవుతాయి. ఆ పిచ్చ సమూహాలన్నీ కొట్టుకుంటాయి, ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటాయి. అయ్యే ఘర్షణలు, మత ఘర్షణలు, మార్గ ఘర్షణలు, దైవ ఘర్షణలు. నిజంగా దైవత్వ సాధన చేస్తే ఎదుటోడికి సాయం చేసే చోట ఘర్షణ ఎందుకు వస్తుంది? అసలు ఇంట్లోనూ ఘర్షణ రాదు, బయట ఘర్షణ రాదు. అందుకని సాధన ఏం చేయాలంటే దైవత్వ సాధన చెయ్యి. దైవత్వ సాధన అంటే ఏంటి? ఇవ్వటమే, తీసుకోవటం లేదు. ఎదుటోళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎప్పుడు ఇవ్వటమే. దానికి ప్రయత్నించి అది మొత్తం చేయలేకపోవచ్చు, ఈరోజు కుదరకపోవచ్చు, మనం ఫెయిల్ అవ్వచ్చు, అనేకసార్లు కోపం రావచ్చు, అనేకసార్లు ఎదుటోళ్ళ మీద మనము దాడులు చేయొచ్చు. కానీ జ్ఞానంతో అర్థం చేసుకుందాం, తగ్గించుకుందాం, మనం గ్రహించుకుందాం, మనలో చెడు పోగొట్టుకుందాం, ఎదుటోళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడదాం. ఈ దైవత్వ సాధన పరిపూర్ణం అవడానికి సంవత్సరాలు పట్టొచ్చు, జన్మంతా పట్టొచ్చు. కానీ వాళ్ళు మొదలెట్టు, అడుగడుగేయి, అది సాధన. అంతే ముక్కు మూసు కూర్చోవటం, మనకు నచ్చినటువంటి మన మతమో, మన విధానమో, మన గురువో, మన పద్ధతో ఎవరో చెప్పిన సాధనలో చేయటం, ఇది సాధన కాదు. అవి సాధనకి ఉపకరించే ఉపకరణాలు. నువ్వు ఎలా బతకాలి అంటే ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ నిండు నూరేళ్లు బతకాలి, ఎదుటోళ్ళకి మేలు చేస్తూ బతకాలి. అది దైవత్వ సాధన. అందుకు మతం వచ్చింది, అందుకు మార్గం వచ్చింది, అందుకు గురువు వచ్చింది, అందుకు జ్ఞానం వచ్చింది, అందుకు గ్రంథాలు వచ్చింది, అందుకు విధానాలు అన్నీ వచ్చింది. అది ఆధ్యాత్మికత. అది నీ అంతరంగంలోంచే మొదలవుతుంది, అంతరంగంలోనే జరుగుతుంది, అంతరంగంలోనే ఉంటుంది. శరీర భావంలో ఉండదు. శరీర భావంలో మామూలుగా బతికే. శరీర భావాన్ని ఇతరుల మీద రుద్దుకో. నువ్వుగా ఉన్నప్పుడు నీ శరీర భావంతో బతకడం తప్పు కాదు. ఆలోచించి చూడండి. అర్థం కాదు మళ్ళీ అడగండి. తప్పకుండా చెప్పుకుందాం. రోజు ఇదే చెప్పుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఇదే ఆత్మజ్ఞాన చదువు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా రోజు వింటూ ఉండండి. నాకు కొంచెం ఆరోగ్యం బాగుండి, నాకు సహకరించిన ఆరోగ్యం, నా కుటుంబ పరిస్థితులు సహకరించి, పరిస్థితులన్నీ సహకరిస్తే తప్పకుండా రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడన్నా చెప్పలేకపోతున్నాను మధ్యలో అంటే అది నాకు పరిస్థితులు సహకరించలేదు అని అర్థం. అంతే. లేకపోతే నాకు వీలైనంత వరకు తప్పకుండా మీతో ఇది పంచుకుంటాను. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దీన్ని మించింది ఇంకేం లేదు. నా ఆనందత్వాన్ని నేను తెలుసుకోవటాన్ని మించింది ఏముంది? ఇంకా నేను ఆనందంలో లీనమైపోవటం, దత్తమైపోవటాన్ని మించింది ఇంకేముందక్క? ఇంకేం లేదు. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకతో సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టు వలె హాయిగా అనంతాత్మశక్తిలో లీనమైపోవటమే అంతిమం. ఎందుకంటే శరీరం ఎప్పటికైనా రాలిపడిపోతుంది. కాబట్టి చక్కగా ముందు ఒక అడుగేద్దాం. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ రేపు ఎల్లుండో వచ్చేస్తే అని అసలు అనుకోబాకండి. ఈ జన్మంతా సాధన చేసినా రాకపోవచ్చు, మనం స్లిప్ అయిపోవచ్చు, పొరపాటు పడవచ్చు, మళ్ళీ మామూలు మనిషిలా ప్రవర్తించవచ్చు, అహంకారంతో ఉండొచ్చు, శరీర భావంతో ఉండొచ్చు, అనేక తప్పులు చేయొచ్చు. కానీ ప్రయత్నం మొదలు పెడదాం. ఎందుకంటే జ్ఞానం మనలో ఉంది. ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించుకుందాం. జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటే చక్కగా దైవత్వ సాధన అదే సాగుద్ది. మళ్ళీ ఆ జ్యోతి ఆరిపోతూ ఉంటుంది, మళ్ళీ వెలిగించుకుందాం. జ్ఞానజ్యోతి మళ్ళీ ఆరిపోతూ ఉంటుంది, మళ్ళీ వెలిగించుకుందాం. ఇలా వెలిగించుకోవటానికే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆలోచించి చూడండి. అర్థమైన వాళ్ళు చక్కగా ముందుకు సాగండి. ఏం పెద్ద గొప్ప విశేషం లేదండి. ఇంత మాట్లాడిన దాంట్లో కొంచెం ఎదుటోళ్ళ పట్ల ఉదారంగా ఉండండి. ఎదుటోళ్ళని కూడా అర్థం చేసుకోండి.
మీరు హాయిగా ఉండండి, వాళ్ళని హాయిగా ఉండనివ్వండి. ఒకవేళ మనం కొంచెం తగ్గితే వాళ్ళు హాయిగా ఉంటారంటే తగ్గండి, ఏం పోయింది, మన కుటుంబ సభ్యులే కదా, మన వాళ్లే కదా, ఒకవేళ పనిచేసేవాళ్ళు మన దగ్గర పనిచేసేవాళ్లే కదా, మనుషులందరూ మనలాంటి వాళ్లే కదా. జనరల్గా మన దగ్గరికి వచ్చారంటే మనకు సంబంధం ఉన్నోళ్లే కదా, సంబంధం లేని వాళ్ళు మనకు అసలు తగలరు కదా. కాబట్టి కొంచెం తగ్గితే వాళ్ళు బాగుంటారంటే ఉండండి, ఏం పోయింది. అలా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నారు యేసుక్రీస్తు. ఎందుకని, ఎవరైతే తనను తాను తగ్గించుకున్నారో వాళ్ళు ఆల్రెడీ హెచ్చించబడే ఉన్నారు జ్ఞానంలో. జ్ఞానం పొందినవాడు మాత్రమే తనను తాను తగ్గించుకుంటాడు. శరీరభావం ఉన్నవాడు తగ్గించుకోలేడు. అందుకని వాడికి ఆత్మోన్నతి జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ మంచి దొరికితే అక్కడ తీసుకోండి. చాలా తేలిక జీవించటం, కొంచెం ఎదుటోళ్ళది ఆలోచించండి, అంతే. ఇదే సాధన. మిగిలిన సాధనలు మీకు నచ్చినాయి, మీ గురువు చెప్పినాయి, మీ మత ప్రకారం, మీ ఆచారం ప్రకారం, మీ సాంప్రదాయం ప్రకారం, మీ విధానం ప్రకారం, మీ పద్ధతి ప్రకారం ఏ ఉంటే అవి చేసుకోండి. కానీ ఒరిజినల్ ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే మీరు మనుషుల మధ్య మనుషులతో ఎలా ఉంటున్నారు అన్నది. దానికి ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.